సో మనము ఈరోజు డే 2 ఆఫ్ రాకెల్ ఎస్క్యూఎల్. ఏం చేద్దామంటే నిన్న జస్ట్ ఇంట్రొడక్షన్ ఇచ్చాను కదా, మన క్లాస్ డీటెయిల్స్ అవన్నీ సిలబస్ అంత చెప్పాను కదా. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఒరాకిల్ డేటాబేస్ ఎట్లా ఇన్స్టాల్ చేయాలి అని ఐ విల్ టెల్. కానీ అంతకంటే ముఖ్యంగా డేటాబేస్ ఎట్లా ఇన్స్టాల్ చేయాలి అనే దానికంటే ముందర మనము ఒక క్వశ్చన్ అడుగుతా. వాట్ ఈజ్ ఏ డేటాబేస్ అండ్ వాట్ ఈజ్ ఏ హార్డ్ డ్రైవ్? మన సిస్టంలో ఉన్న హార్డ్ డ్రైవ్ కి డేటాబేస్ కి తేడా ఏంటి చెప్పగలుగుతారా? అంటే ఒక హార్డ్ డ్రైవ్ అంటే ఏంటి, ఒక డేటాబేస్ అంటే ఏంటి? హౌ ఈజ్ ఇట్ డిఫరెంట్? మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి స్టోరేజ్ కెపాసిటీ. ఓకే. అంటే డేటాబేస్ అనేది మనం సర్వర్స్ తో హ్యాండిల్ చేస్తాము, హార్డ్ డ్రైవ్ అంటే లిమిటెడ్ స్టోరేజ్ ఉంటుంది కదా. ఓకే. ఓకే. సో దానికంటే ముందర ఇంకో క్వశ్చన్ అడుగుతా. సరే, ఆ క్వశ్చన్కి వద్దాము. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ హార్డ్వేర్ వర్సెస్ సాఫ్ట్వేర్? హార్డ్వేర్ అంటే ఏంటి, సాఫ్ట్వేర్ అంటే ఏంటి? హార్డ్వేర్లో మొత్తం కంప్యూటర్ కాంపోనెంట్స్ అంటే సిపియు, ర్యామ్ అవన్నీ వచ్చేసి హార్డ్వేర్లో వస్తాయి. సాఫ్ట్వేర్ ఈజ్ ఏ అప్లికేషన్ విచ్ ద హార్డ్వేర్ హోస్ట్ ద సాఫ్ట్వేర్. ఓకే. ఇంకా ఇంకా బేసిక్ టర్మ్స్ లో చెప్పగలుగుతారా స్టిల్? Hardware is సాఫ్ట్వేర్ yeah. సాఫ్ట్వేర్ ఇస్ ద హార్డ్వేర్. లిస్ట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అండ్ హార్డ్వేర్ అంటే విచ్ కాంపోనెంట్స్ విచ్ కెన్ బి ఫీల్ అండ్ ఫెల్. కరెక్ట్. సో దాని ఇంకా సింపుల్ టర్మ్స్ చెప్పాలంటే ఎనీథింగ్ విచ్ యూ క్యాన్ టచ్ అండ్ ఫీల్ ఈజ్ ఏ హార్డ్వేర్. Yes. అంతేనా? వెరీ సింపుల్ టర్మ్స్. ఎనీథింగ్ విచ్ యూ క్యాన్ టచ్ అండ్ ఫీల్ ఈజ్ ఏ హార్డ్వేర్. అండ్ ఎనీథింగ్ విచ్ యూ కెనాట్ టచ్ అండ్ ఫీల్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్. అవునా? ఇప్పుడు నేను మన హ్యూమన్ బాడీ చెప్తా. మన హ్యూమన్ బాడీ ఈజ్ ఇట్ ఏ హార్డ్వేర్ ఆర్ సాఫ్ట్వేర్? ఇట్ ఈస్ డెఫినెట్లీ హార్డ్వేర్. అవునా? బట్ మరి సాఫ్ట్వేర్స్ ఏంటిది? వాట్ ఈస్ ఏ సాఫ్ట్వేర్ ఇన్ హ్యూమన్ బాడీ? యువర్ విజన్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్. యువర్ థింకింగ్ కెపాసిటీ ఈజ్ ఏ సాఫ్ట్వేర్. యువర్ హియరింగ్ కెపాసిటీ ఈజ్ ఏ సాఫ్ట్వేర్. అవునా? కానీ మనకి అందరికి సిమిలర్ సాఫ్ట్వేర్స్ ఉంటాయా? ఆప్షన్ ఉందా? దేర్ కెన్ బి ఏ చేంజ్. అవునా? సో హార్డ్వేర్ ఒకటే, కానీ సాఫ్ట్వేర్స్ మారొచ్చు. యాజ్ పర్ ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారం చూస్తే, ఇప్పుడు ఒక హ్యూమన్ బాడీ ఉంది, అందరికీ సేమ్ రకాల సాఫ్ట్వేర్స్ ఉండకపోవచ్చు. కొంతమంది మంచిగా థింక్ చేయొచ్చు, కొంతమందికి ఐక్యూ ఎక్కువ ఉండొచ్చు, కొంతమందికి అసలు విజనే ఉండదు, కొంతమందికి హియరింగ్ కెపాసిటీ ఉండదు. సో సాఫ్ట్వేర్స్ క్యాన్ వేరీ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. బట్ డెఫినెట్ గా మాత్రం ఒక వెన్ యూ ఆర్ సేయింగ్ సంథింగ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, దే షుడ్ హ్యావ్ ఏ మినిమం హార్డ్వేర్. అందరికీ అది ఉండాల్సిందే. ఎందుకు ఎగ్జాంపుల్ చెప్పిన అంటే, మనకు కూడా సిస్టమ్, వెన్ ఎవర్ వీఆర్ వర్కింగ్ ఆన్ ద సిస్టమ్, వీ షుడ్ హ్యావ్ ద డెఫినెట్ సాఫ్ట్వేర్ ఉండాల్సిందే. ఆ సాఫ్ట్వేర్ లో మనకి కావాల్సిన సాఫ్ట్వేర్, సారీ, డెఫినెట్ గా హార్డ్వేర్ ఉండాల్సిందే. దాంట్లో మనకి కావాల్సిన సాఫ్ట్వేర్స్ మనం వేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక గ్రాఫిక్ డిజైనర్ ఉన్నాడు అనుకో. గ్రాఫిక్ డిజైనర్ విల్ ఇన్స్టాల్ హిస్ గ్రాఫిక్ సాఫ్ట్వేర్స్, ఫోటోషాప్ కానీ, అడోబ్ కానీ, లేకపోతే ఇల్లస్ట్రేటర్స్ ఆయన వేసుకుంటాడు. అదే ఒక అకౌంటెంట్ ఉన్నాడు అనుకో. అకౌంటెంట్ ఉంటే హీ విల్ పుట్ టాలీ, హిజ్ ఓన్ సాఫ్ట్వేర్స్. అదే ఒక మనలాంటి డేటాబేస్ డెవలపర్ ఉన్నాడు అనుకోండి, వీ విల్ ఇన్స్టాల్ ఒరాకిల్, సిక్వెల్ సర్వర్, ఇట్లా ఈ విధంగా మనం వేసుకుంటాం. సో కమింగ్ బ్యాక్ టు అవర్ ఒరిజినల్ క్వశ్చన్, మనకి డేటాబేస్ హార్డ్వేర్ వర్సెస్ హార్డ్ డ్రైవ్ వర్సెస్ డేటాబేస్ అని చెప్పాను కదా. దీనికంటే ముందర ఇంకొక క్వశ్చన్ చెప్పండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ర్యామ్ అండ్ హార్డ్ డ్రైవ్? ర్యామ్ కి హార్డ్ డ్రైవ్ కి తేడా చెప్తారా? మన సిస్టంలో, మన సిస్టమ్ కానీ మొబైల్ కానీ ఎంతసేపు మనం ర్యామ్ ర్యామ్ అంటూ ఉంటాం కదా. ర్యామ్, నా దాంట్లో ర్యామ్ ఎక్కువ ఉంది, ర్యామ్ తక్కువ ఉంది, ఇలా అంటాం కదా. సో ఏంటి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ర్యామ్ అండ్ ద హార్డ్ డ్రైవ్? టెంపరీ స్టోరేజ్ అండ్ టెంపరీ పర్మనెంట్ స్టోరేజ్. ఏంటంటే అర్థం కాలే. ర్యామ్ అనేది టెంపరీ స్టోరేజ్, రోమ్ అనేది పర్మనెంట్ స్టోరేజ్.
ఓకే, అది రెగ్యులర్ స్టేట్మెంట్. ఇంకా నేను చెప్పిన ఎగ్జాంపుల్ ఏమైనా కామన్ మ్యాన్ ఎగ్జాంపుల్ ఏమైనా చెప్పగలుగుతారా? ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఇట్ ఇన్ కామన్ మ్యాన్. RAM stores information for a short short period. ఓకే, ర్యామ్ స్టోర్స్. Information for our data for a short period ఓకే. to access to perform functions. ఓకే. Hard drive is it is a permanent memory. ఓకే. ఓకే. సో మనకి ఆ, ఎందుకు ఎప్పుడు చూసినా కానీ మనం మొబైల్ కొన్నాం అనుకుందాం. మొబైల్ కొంటే వై డు యూ పీపుల్ సే అరే దీనికి 8 GB ర్యామ్ ఉంది, దీనికి 16 GB ర్యామ్ ఉంది, ఎందుకు వై డు వి ప్రిఫర్ మోర్ ర్యామ్? అండ్ అది ఉన్న తర్వాత మళ్ళీ మనం స్టోరేజ్ కూడా చూస్తాం. ఇది 128 GB స్టోరేజ్, 256 GB స్టోరేజ్. అది కూడా 8 GBనే, ఇది కూడా జీబీనే, బోత్ ఆర్ మెమరీ. బట్ ఎందుకు రెండు ఉన్నాయి? వాట్ ఈస్ ద డిఫరెన్స్? అవునా? ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇప్పుడు మీ సిస్టమ్ చూసుకోండి. మేబీ మీ సిస్టమ్స్ అన్ని కూడా 8 GB ర్యామ్ ఉంటుంది. మీకు చెక్ చేసుకుంటే 8 GB ర్యామ్ ఉంటుంది. కానీ మీ హార్డ్ డ్రైవ్ వచ్చేసి మేబీ 1 TB ఉంటుందేమో. అంటే 1 TB ఉంటుంది. 1 TB అంటే నథింగ్ బట్ మీకు 1024 GB. ఆర్ మేబీ మీ సిస్టమ్ చూసుకుంటే 512 GB ఉంటుంది. మరి ఎందుకు ఇది కూడా ర్యామ్ కూడా మనకి జీబీ అంటే మెమరీనే, హార్డ్ డ్రైవ్ కూడా మెమరీనే? వాట్ ఈస్ ద డిఫరెన్స్? దీన్నే ఈ 8 GBనే దీనికి యాడ్ చేయొచ్చు కదా. 1024కి 8 GB యాడ్ చేస్తే 1032 అవుతుంది. మరి ఎందుకు సెపరేట్ రెండు వేరు వేరుగా చేయాల్సి వస్తుంది? ఇది చిన్న క్వశ్చన్. అంటే ఇది అర్థమైతే మనకి డౌన్ ద లైన్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ కానీ, అంటే మీరు ఒక కొత్త అప్లికేషన్ నేర్చుకున్నప్పుడు యూ విల్ అండర్స్టాండ్ మోర్ థింగ్స్. మనం ర్యామ్ ఎంతసేపు, ఇందాక నువ్వు అన్నట్టు నవీన్, ర్యామ్ ఎంతసేపు మనము ఏమంటాం, ఎక్కువ మాట్లాడే వర్డ్ ర్యామ్ ని వి కాల్ ఇట్ యాజ్ మోస్ట్లీ మెమరీ అంటాం. అవునా? అండ్ మనము హార్డ్ డిస్క్ ని ఏమంటాం? ఒక మంచి పదం ఉంటుంది, స్టోరేజ్ అంటాం. స్టోరేజ్. చూడండి, బోత్ ఆర్ మెమరీ. ఇది కూడా మెమరీనే, ఇది కూడా మెమరీనే. బట్ వీఆర్ పర్ఫెక్ట్లీ డిఫరెన్షియేటింగ్ ద థింగ్స్. వై? ఒక ఎగ్జాంపుల్ చెప్పనా? ఒక షాప్ ఎగ్జాంపుల్ చెప్తా. ఒక షాప్ లో మీరు ఒక కస్టమర్ గా వెళ్తే, మీరు ఒక లిస్ట్ ఆఫ్ సరుకులు ఇస్తారు. ఒక 20 సామాన్లు ఇచ్చారు అనుకుందాం. ఇచ్చినప్పుడు ఆ షాప్ కీపర్ ఏం చేస్తాడు? లోపలికి వెళ్తాడు, సరుకులు చేస్తాడు, ఇమ్మీడియట్ గా మీకు అందజేస్తాడా? ఇమ్మీడియట్ గా మీకు ఇచ్చేస్తాడా? లేదు, వాడు తీసుకొచ్చి ఆ కౌంటర్ మీద పెడతాడు. అవునా? కౌంటర్ మీద పెడతాడు. ఆ కౌంటర్ మీద పెట్టిన తర్వాత హీ విల్ డూ సమ్ వర్క్. ఏం వర్క్ చేస్తాడు? అవన్నీ లెక్క పెడతాడు. వాడు ఇచ్చిన లిస్ట్ కి నేను తెచ్చిన దానికి కరెక్ట్ గానే ఉన్నాయా అని లెక్క పెడతాడు. ఏమన్నా ఎక్కువ తక్కువ అయితే చెప్తాడు. అండ్ వాటికి బిల్లింగ్ కూడా అక్కడే చేస్తాడు, కౌంటర్ మీద. ఆ తర్వాత నీకు ఆ సరుకులు నీ చేతికి అందజేస్తాడు. అంతేగాని డైరెక్ట్ గా వెనకాల కబోర్డ్స్ లో ఉన్న తీసుకొచ్చి నీ చేతికి అందించాడు కదా. అందేస్తాడా? సో దట్ ఈస్ ద డిఫరెన్స్. ఇప్పుడు ఇది ఉంది కదా. ఇప్పుడు మనకి ఇది ఏదైతే ఈ కౌంటర్, వాడి షాప్ మీద కౌంటర్ ఉంది కదా, ఈ కౌంటర్ మీద మీరు ఆలోచిస్తే సరుకులు రోజుకి ఒక 100 మంది కస్టమర్స్ వస్తే ఆ కౌంటర్ మీదకి 100 రకాల సామాన్ వస్తుంది, ఖాళీ అవుతుంటది, వస్తుంది ఖాళీ అవుతుంది, వస్తుంది ఖాళీ అవుతుంది. అవునా? ఒప్పుకుంటారా ఈ కౌంటర్ మీద? కానీ వెనకాల చూసిన కబోర్డ్స్ లో చూస్తే, వెనకాల వాడు ర్యాక్ అంటాం కదా, వాడు ర్యాక్ లో ఆ స్టోరేజ్ ర్యాక్ లో ఆ సామాన్ ఏమైనా మారుతుందా? సబ్బులు ఎక్కడున్నాయో అక్కడే ఉంటాయి, పప్పు ఎక్కడుందో అక్కడే ఉంటది. సో అది డిఫరెన్స్ అన్నమాట. హార్డ్ డిస్క్ ఇస్ నథింగ్ బట్ మీ డి డ్రైవ్ కానీ, ఈ డ్రైవ్ కానీ, మీరు ఏదైతే డ్రైవ్స్ ఉంటాయో దాంట్లో ఏమీ మీరు పెట్టుకున్న ఫోల్డర్స్, మీ ప్రాజెక్ట్ ఫోల్డర్స్, ఫోటోస్ ఏమీ మారవు. దే విల్ బి ఎట్లున్నాయో అట్లనే ఉంటాయి. కానీ మీ మీ దీంట్లో ఇంకా ఏంటి, మీ సాఫ్ట్వేర్ డంప్స్, అంటే సాఫ్ట్వేర్ కి సంబంధించిన డంప్స్, ఇవన్నీ కూడా హార్డ్ డిస్క్ లో ఎప్పుడు అట్లనే ఉంటాయి. కానీ
తేడా ఎక్కడ వస్తుంది అని అంటే లెట్ us సే యు ఆర్ ట్రయింగ్ టు ఓపెన్ ఏ సాఫ్ట్వేర్. ఇక్కడ నీకు ఈ సాఫ్ట్వేర్ ని తెచ్చి నువ్వేం చేస్తావు, ఈ మెమరీలో పెడతావు. నీకు ఏ సాఫ్ట్వేర్స్ కావాలో ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం లెట్ us సే నువ్వు ఏదో అడోబ్ ఫోటోషాప్ వాడుతున్నావు, ఫోటోషాప్ వాడావు, తర్వాత విండోస్ వర్డ్ డాక్యుమెంట్ వాడావు, ఈ రెండు వాడావు. ఈ రెండు ఈ రెండు సాఫ్ట్వేర్స్ ఆల్రెడీ దే విల్ బి ఆల్రెడీ లయింగ్ ఇన్ యువర్ హార్డ్ డిస్క్, సమ్వేర్ ఇక్కడ హార్డ్ డిస్క్ లో ఉంటాయి. కానీ అన్నిటిని మనం ఓపెన్ చేసి కూర్చోం కదా. షాప్ వాడు చాలా సామాన్ ఉంటది, అన్ని తీసుకొచ్చి కౌంటర్ మీద పెట్టుకుంటాడా? పెట్టుకోడు. ఎవరైతే కస్టమర్ వస్తాడో ఆ కస్టమర్ కి ఏం కావాలో అవి మాత్రమే తెచ్చి కౌంటర్ లో అమ్మేస్తాడు. మళ్ళీ ఎప్పుడు కౌంటర్ ఖాళీ అవుతుంది. అందుకోసమే మనం దీన్ని ఏమంటామంటే ర్యామ్ ని, అందుకోసం ఇట్ ఈస్ ఆల్వేస్ వోలటైల్. రాత్రి వాడు షాప్ బంద్ చేస్తున్నప్పుడు, అంటే మనం సిస్టమ్ ఆఫ్ చేస్తున్నప్పుడు ఈ ర్యామ్ ఖాళీ అయిపోతుంది, దిస్ విల్ బి ఎంటీ. అవునా? కానీ కానీ ఏమవుతుంది, కానీ హార్డ్ డిస్క్ లో ఉన్న ఇంకా ఏమన్నా వాడి స్టఫ్ ఏమైనా మారుతుందా? హార్డ్ డిస్క్ ఈజ్ ఆల్వేస్ పర్మనెంట్. ఇది హార్డ్ డిస్క్ ఈజ్ ఆల్వేస్ పర్మనెంట్. ర్యామ్ ఈజ్ ఆల్వేస్ వోలటైల్. ఎంత వోలటైల్ అంటే మీరు చాలా సందర్భాల్లో చూసుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే వెన్ యు ఆర్ అప్డేటింగ్ యువర్ రెజ్యూమే ఇన్ వర్డ్ డాక్యుమెంట్ అనుకుందాం. వర్డ్ డాక్యుమెంట్ లో మీరు రెజ్యూమ్ అప్డేట్ చేస్తున్నప్పుడు ఈ వర్డ్ డాక్యుమెంట్ కి ఏం కావాలి? ఎంఎస్ ఆఫీస్ కావాలి. ఈ ఎంఎస్ ఆఫీస్ సాఫ్ట్వేర్ ఎక్కడ ఉంటుంది? హార్డ్ డిస్క్ లో ఉంటుంది సమ్వేర్. కానీ నువ్వు రోజు వర్డ్ డాక్యుమెంట్ అప్డేట్ చేయవు కదా. అప్పుడు ఏం చేస్తావు? నీకు అవసరం వచ్చినప్పుడు నువ్వు వెళ్తావు, ఈ హార్డ్ డిస్క్ లో ఉన్న నీ ఎంఎస్ ఆఫీస్ సాఫ్ట్వేర్ ని పిలుస్తావు. పిలిస్తే అది ఎక్కడికి రావాలి? డైరెక్ట్ గా ఇట్ విల్ కమ్ ఫ్రమ్ ద హార్డ్ డిస్క్ టు యువర్ ర్యామ్ లోకి వస్తుంది, నీకు ర్యామ్ లోకి వస్తుంది. సో నువ్వు ఇప్పుడు మనం ఎవ్రీడే మనం చూస్తున్నాం కదా, మన డెస్క్టాప్ ని మనం చూస్తున్నట్టు దాని మీనింగ్ ఏంటి అంటే వీఆర్ యాక్చువల్లీ లుకింగ్ ఎట్ ద ర్యామ్. when we are looking at the desktop, it means that we are actually looking at the RAM. సో ఎప్పుడైతే నువ్వు ఎంఎస్ ఆఫీస్ సాఫ్ట్వేర్ ని తెచ్చి ర్యామ్ లో పెట్టిన తర్వాత నీ యొక్క వాట్ ఎవర్ రంజిత్.doc రంజిత్ రెజ్యూమ్ _doc ఉందనుకో, దాన్ని ఇక్కడ నువ్వు ఓపెన్ చేస్తున్నావు. ఓపెన్ చేసినప్పుడు సడన్ గా 5 నిమిషాలకు ఏదో అప్డేట్ చేసినావు, తక్కువ కరెంట్ పోయింది. అప్పుడు నువ్వేమంటావు? అరే సేవ్ చేయలేదురా అంటావు. సేవ్ చేయకపోతే కోర్స్ ఇప్పుడు ఆటో సేవింగ్ ఆప్షన్స్ వచ్చినాయి లాస్ట్ 5-6 years గా. కానీ ఇంతకు ముందు ఏమయ్యేదంటే మనము సేవ్ చేసినావా అని అడిగేవాళ్ళం. ఎందుకు సేవ్ చేసినామా అని అడిగేవాళ్ళం అంటే నీ యొక్క రెజ్యూమ్ ఎక్కడ కూర్చుంది? ఇప్పుడు హార్డ్ డిస్క్ లో నుంచి ఈ కౌంటర్ నీ ర్యామ్ లోకి వచ్చి కూర్చుంది. ర్యామ్ లోకి వచ్చి కూర్చున్నప్పుడు ఏం చెప్పినా ర్యామ్ ఈజ్ ఏ వోలటైల్ అన్నా. మరి తక్కువ కరెంట్ పోయింది అనుకో, ఈ ర్యామ్ ఎగిరిపోతుంది, దాంట్లో ఉన్న ఏదైతే అప్లికేషన్ కానీ ఏదైతే చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఉంటాయో అవన్నీ కూడా పోతాయి. ఇప్పుడు నీ రెజ్యూమ్ అప్డేట్ చేస్తున్నావు, అది సగంలో ఉంది, అది కూడా పోతుంది. అందుకోసం మనము వి కీప్ ఆన్ ఆస్కింగ్ పీపుల్ టు సేవ్ ద వాట్ ఎవర్ ద రెజ్యూమ్స్ యు ఆర్ డూయింగ్ ఇన్ ద ర్యామ్. మరి మనం సేవ్ చేసినావా అంటాం కదా రెగ్యులర్ గా. వాట్ ఎగ్జాక్ట్లీ మీనింగ్ సేవ్ అంటే ఏంటంటే, నువ్వు ఇక్కడ డాక్యుమెంట్ అప్డేట్ చేస్తున్నావో, ఆ డాక్యుమెంట్ నువ్వు Ctrl+S కొట్టగానే ఆ కాపీ కాస్త వెళ్ళి ఇంకొకటి ఈ హార్డ్ డ్రైవ్ లో పడిపోతుంది అనమాట. దట్ ఈస్ కాల్డ్ సేవింగ్. అందులో పడిపోగానే మనం సేఫ్, ఎందుకంటే ఇది పర్మనెంట్. అర్థమైందా? దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ర్యామ్ అండ్ హార్డ్ డ్రైవ్. సో అందుకోసము మనకు రెండు కావాలి, ర్యామ్ కావాలి, హార్డ్ డ్రైవ్ కావాలి. బోత్ ద మెమరీస్ ఆర్ సేమ్, 8 GB 1 TB. కానీ వెన్ యూ లుక్ ఎట్ ద కాస్ట్ చూస్తే ర్యామ్ అనేది చాలా కాస్ట్లీ, ఎక్స్పెన్సివ్. 8 GB ర్యామ్ విల్ బి ఆల్మోస్ట్ ఈక్వలెంట్ టు 1 TB ఆఫ్ హార్డ్ డిస్క్. ఎందుకు కాస్ట్లీ అంటే ర్యామ్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ చిప్స్ కానీ దాని యొక్క మెటీరియల్ వేరు, హార్డ్ డిస్క్ యొక్క మెటీరియల్ వేరు. అందుకోసము ర్యామ్ ఎప్పుడైనా కాస్ట్లీ ఉంటుంది, హార్డ్ డిస్క్ చీప్ ఉంటుంది, స్టోరేజ్ కదా. ఇంకొకటి ర్యామ్ ఈజ్ వెరీ ఫాస్ట్. మనము ఏదైనా యాక్సెస్ ఇన్ ద ర్యామ్ లో మనం ఫాస్ట్ గా యాక్సెస్ చేయొచ్చు. అదే హార్డ్ డిస్క్ లో ఏమైతుందంటే స్లోగా స్టోర్ అవుతుంది. హార్డ్ డిస్క్ లో యాక్సెస్ స్లోగా ఉంటుంది అనమాట. ఇది డిఫరెన్స్ బిట్వీన్ ర్యామ్. మనం అందుకోసమే ఎవరైనా అడిగితే ఇదే క్వశ్చన్ అడుగుతాను నేను. ఎప్పుడైనా మన ర్యామ్ ని హార్డ్ డిస్క్ ని కలిపేయచ్చు కదా, రెండు 8 GB 1 TB కదా అంటే, ఎందుకు కలపమంటే రెండిటికి మెమరీ ఉన్నప్పటికీ బోత్ ఆర్ హ్యావింగ్
డిఫరెంట్ ఫీచర్స్ అండ్ డిఫరెంట్ ఫంక్షనాలిటీ. దాని యొక్క ఫంక్షనాలిటీ వేరు, దాని యొక్క ఫీచర్స్ వేరు, బోత్ ఆర్ డిఫరెంట్. అందుకోసం మనకి వీ విల్ హ్యావ్ దిస్ థింగ్. నౌ క్వశ్చన్, ఇది అంతెందుకు చెప్పిన ఉపద్ఘాతం అంతెందుకంటే నవ్ అవర్ మళ్ళీ కమింగ్ బ్యాక్ టు అవర్ ఫేవరెట్ క్వశ్చన్, హార్డ్ డిస్క్ కి వెర్సెస్ డేటాబేస్ కి తేడా ఏంటి? మరి ఈ డేటాబేస్ అంటున్నాం కదా మనము, ఈ డేటాబేస్ ఎక్కడ ఉంటది? అసలు ఈ డేటాబేస్ అంటే ఏంటి చెప్పగలుగుతారా? ట్రై చేస్తారా? నాకు తెలిసి మీకు తెలిసే ఉండొచ్చు, మరి మేము మాట్లాడట్లేదు మీరు అంతే. స్టోరేజ్ లొకేషన్. కరెక్ట్. సో మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు సింపుల్ గా, ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు ఈ హార్డ్ డిస్క్ ఉంది కదా, లెటర్స్ టేక్ సింపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. మనం ఇప్పుడు ఏం వాడతాము? మోస్ట్లీ మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతున్నాం. దీంట్లో మన ల్యాప్టాప్స్ వాడుతున్నాం కాబట్టి ఆల్మోస్ట్ అన్ని ఒకటే కంపెనీ నుంచి వస్తున్నాయి. లెట్స్ సే వీఆర్ యూజింగ్ ఐబిఎం హార్డ్వేర్, అంటే ఐబిఎం ల్యాప్టాప్ వాడుతున్నాం. వెన్ వీఆర్ సేయింగ్ ఐబిఎం హార్డ్వేర్, ఐబిఎం ల్యాప్టాప్ వాడినప్పుడు అవర్ అజంప్షన్ ఈస్ దట్ ఆల్ ద కాంపోనెంట్స్ ఆర్ ఫ్రమ్ ఐబిఎం. బట్ అఫ్ కోర్స్ లోపల ల్యాప్టాప్ లో ఐబిఎం వాడు వేరే కంపెనీ హార్డ్వేర్స్ వాడొచ్చు, దట్స్ ఫైన్. బట్ ఫర్ అవర్ అండర్స్టాండింగ్, సేక్ ఆఫ్ అండర్స్టాండింగ్, లెట్స్ అజ్యూమ్ దట్ ఐబిఎం ల్యాప్టాప్ లో ఐబిఎం కాంపోనెంట్స్ ఉంటాయి అనుకుందాం. కానీ ఈ ఐబిఎం ల్యాప్టాప్ కి మనము వీఆర్ యూజింగ్ ఎన్ ఆపరేటింగ్ సిస్టమ్ కాల్డ్ మైక్రోసాఫ్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి? వాట్ ఈస్ ఆపరేటింగ్ సిస్టమ్? ఆపరేటింగ్ సిస్టమ్ లేకుండా మనము ల్యాప్టాప్ ని వాడలేమా? చెప్పండి ఎవరన్నా. రమేష్, టీచర్, నా క్వశ్చన్ ఏంటంటే, నీకు హార్డ్వేర్ ఇచ్చాను నేను. ఇప్పుడు హైదరాబాద్ లో, సికింద్రాబాద్ లో ఒక షాప్ ఉంటుంది, చెన్నై ట్రేడింగ్ సెంటర్ అని, అందరికి తెలిసే ఉంటుంది. మనం ల్యాప్టాప్ వెళ్ళి అక్కడ ల్యాప్టాప్ కాకుండా మనం వెళ్ళి అసెంబుల్డ్ కాంపోనెంట్స్ కొనుక్కుంటాం. నాకు ప్రాసెసర్ ఇవ్వు, ర్యామ్ ఇవ్వు, మానిటర్ ఇవ్వు అని నేను అన్ని అసెంబుల్డ్ కొని పెట్టుకుంటాను. అన్ని ఒక ల్యాప్టాప్ తయారు చేస్తాను నేను. ఒక మంచి ఒక డెస్క్టాప్ తయారు చేస్తాను. నేను తయారు చేసిన డెస్క్టాప్ కి నేను ఆపరేటింగ్ సిస్టమ్ లేకుండా నేను దాన్ని యాక్సెస్ చేయగలనా లేదా? లేదు. ఎందుకు? ఓన్లీ హార్డ్వేర్ తోటి మనం చేయలేం కదా. దగ్గర దాన్ని స్టార్ట్ అవ్వాలంటే దాని ఫంక్షన్స్. కరెక్ట్. సో హార్డ్వేర్ తో మాట్లాడే భాష మనకు రాదు, అవునా? హార్డ్వేర్ మనం ఎప్పుడు అదే చూస్తాం, ద కంప్యూటర్ ఆపరేట్స్ ఆల్వేస్ ఆన్ ద జీరోస్ అండ్ వన్స్ అంటాం, గుర్తుందా? జీరోస్ అండ్ వన్స్. కానీ ఆ బయట చెప్పడం మాత్రం కంప్యూటర్ ఆల్వేస్ వర్క్స్ ఆన్ బైనరీ డిజిట్స్, జీరోస్ అండ్ వన్స్ అంటాము. బట్ మనం మాత్రము ఇంత మంచి సాఫ్ట్వేర్ వాడుతున్నాము, ఇంగ్లీష్ లో రాస్తున్నాము. బట్ హౌ ఈస్ దట్ కన్వర్షన్ హ్యాపెనింగ్? ఎవరు చేస్తున్నారు కన్వర్షన్? మనమేమో హ్యూమన్స్ ఏమో ఇంగ్లీష్ లైక్ లాంగ్వేజ్ లో మాట్లాడుతున్నాము, బట్ కంప్యూటర్ విల్ అండర్స్టాండ్ ఓన్లీ జీరోస్ అండ్ వన్స్. బట్ ఈ మ్యాజిక్ ఎక్కడ జరుగుతుంది? వేర్ ఇస్ దిస్ మ్యాజిక్ హ్యాపెనింగ్? దిస్ మ్యాజిక్ ఈస్ బీయింగ్ డన్ బై ద ఆపరేటింగ్ సిస్టమ్. అందుకోసమే దీన్ని ఆపరేటింగ్ సిస్టమ్ అన్నాం. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుందంటే, ఇట్ ఈజ్ హ్యూమన్స్ కి మధ్యలో ఈ ఓఎస్ ఉంటుంది. హ్యూమన్స్ కి, దీనికి హార్డ్వేర్ కి మధ్యలో ఉండే థింగే ఆపరేటింగ్ సిస్టమ్. మన భాషని మనకు వచ్చే భాషని ఇంగ్లీష్, హ్యూమన్స్ కి ఏమొచ్చు? బైనరీ డిజిట్స్ వచ్చా? హ్యూమన్స్ లాంగ్వేజ్ ని ఆపరేటింగ్ సిస్టమ్ కన్వర్ట్ చేసి హార్డ్వేర్ తో, అంటే హార్డ్వేర్ అన్నా ఒకటే, లేకపోతే మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ అన్నా ఒకటే. ఎవరు చేస్తారు? ఆపరేటింగ్ సిస్టమ్ చేస్తుంది, అవునా? నౌ ద పాయింట్ ఈస్, ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్, మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. మోస్ట్లీ మనం వాడే ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటి అంటే విండోస్ ఎందుకు వాడతాము? లినక్స్ ఎందుకు వాడము అని అంటే, లినక్స్ కంటే విండోస్ మోర్ యూజర్ ఫ్రెండ్లీ. దానికి గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటాం. జియూఐ బాగుంటుంది. దానికి విండోస్ కి ఎక్కువ యూజర్ కి ఎనేబుల్ అయిన ఫీచర్స్ ఈజీగా ఉన్నాయి. సో ఆఫ్ లేట్ లినక్స్ కూడా మంచి కాంపోనెంట్స్ తీసుకొచ్చింది, విండోస్ తో ఈక్వలెంట్ గా లినక్స్ కూడా తెచ్చింది. కానీ అన్ఫార్చునేట్లీ ఏమైందంటే,
మనము విండోస్ వాడి ఉన్నాం కాబట్టి మనం లినక్స్ కి షిఫ్ట్ అవ్వడానికి మనకు కొంచెము అది వస్తుంది అనమాట. అంటే అంత ఈజీగా చేంజ్ అవ్వలేకపోతున్నాం. బట్ నవే డేస్ రెడ్ హ్యాట్ లినక్స్ కానీ, ఫెడోరా కానీ, మాండోరా, డేబియన్, ఇలాంటి లినక్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి. అవి కూడా బాగా ఇస్తున్నాయి. సో నౌ అగైన్ మళ్ళీ సేమ్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ కోసమే నేను ఇన్నిసార్లు అటు ఇటు తిరుగుతున్నా. ఓకే, ఇప్పుడు మనము ఈ ఈ డీబీని, వాట్ ఈస్ దిస్ డీబీ? నేను చెప్పిన నేను హార్డ్ డిస్క్ కూడా ఒక డీబీనే కదా, ఎందుకంటే దాంట్లో కూడా డేటానే ఉంది కదా. మరి హార్డ్ డిస్క్ కూడా డేటానే ఉంది. ఇది ఆల్రెడీ డేటా ఉండగా మళ్ళీ సెపరేట్ డేటాబేస్ ఏంటిది? వై డు వి నీడ్ అ సెపరేట్ డేటాబేస్? దానికి ఒక పేరు పెట్టి ఒరాకిల్ అని, ఎస్క్యూఎల్ సర్వర్ అని, ఎందుకు ఈ గోల? ఇందులోనే చేసుకోవచ్చు కదా, హార్డ్ డిస్క్ లోనే చేసుకోవచ్చు కదా. వై ఆర్ వి డూయింగ్ లైక్ దిస్? అంటే వెరీ సింపుల్. నీకు మనకు వచ్చే హార్డ్ డ్రైవ్ లో, ఇప్పుడు మనకి ఏదైతే హార్డ్ డిస్క్ లో ఉన్న హార్డ్ డ్రైవ్ లో మనం ఎట్లా స్టోర్ చేస్తున్నాము? ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఫైల్ ఫార్మాట్స్ లో, ఇట్లా ఫైల్స్, ఫోల్డర్స్, ఫోటోస్, జిప్స్ స్టోర్ చేసుకుంటున్నాం. కానీ మన ఉద్దేశం అది కాదు. మనకు ఎట్లాంటి డేటాబేస్ కావాలి అని అంటే, నాకు టేబులార్ స్ట్రక్చర్ డేటాబేస్ కావాలి. టేబులార్ స్ట్రక్చర్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మీరు పండక్కి బయటకు వెళ్తున్నారు, ఇంటికి మీ మమ్మీ ఒక సామాన్ లిస్ట్ కావాలంటారు. నువ్వు సామాన్ లిస్ట్ కావాలంటే నువ్వు ఇట్లా 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 స్ట్రెయిట్ లైన్ లో రాసుకుంటూ పోతావా, ఇట్లా రాస్తావా? లేకపోతే ఐటమ్ నెంబర్ 1 దీని క్వాంటిటీ ఇట్లా రాస్తావా? లైన్ నెంబర్ ఐటమ్ నెంబర్ 2 క్వాంటిటీ. ఏ ప్రిఫర్ చేస్తావు? స్ట్రెయిట్ లైన్ లో ఒక రైగా రాసుకుంటూ పోతావా, ఇట్లా టేబులార్ ఫార్మాట్ ప్రిఫర్ చేస్తావా? ఏది ప్రిఫర్ చేస్తావు నవీన్? టేబులర్ ఫార్మాట్ ప్రిఫర్ చేస్తాను. కరెక్ట్. ఎందుకు అని అంటే, మరి ఇట్లా కూడా రాసుకోవచ్చు కదా. నిన్ను ఎవడా పిండు ఇట్లా రాయొద్దా ఏంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా రాయొద్దా? ఇట్లా రాసుకోవచ్చు కదా. ఇందులో ఏం తప్పు ఉంది? ఇది కూడా బాగానే ఉంది. బట్ వై ఆర్ వి ప్రిఫరింగ్ దిస్ పర్టికులర్ టేబులార్ ఫార్మాట్? వై? ఈ విధంగా రాసిన అదే డేటా అండ్ టేబులార్ ఫార్మాట్ లో రాసిన అదే డేటా ఏం మారట్లేదు, కానీ ప్రజెంటేషన్ మారుతుంది. సో ప్రజెంటేషన్ మారడం వల్ల నీకు అడ్వాంటేజ్ ఏమైతుంది చెప్పు? డేటా అదే ఉంటుంది కానీ ప్రజెంటేషన్ మారుతుంది. ప్రజెంటేషన్ మారడం వల్ల వాట్ ఈస్ యువర్ అడ్వాంటేజ్? ఈజీగా పాయింట్ ఆఫ్ చేయొచ్చు. రీడబిలిటీ ఈజీగా మనము చేయొచ్చు అనమాట. సో దట్ ఈస్ ద పాయింట్. ఎప్పుడైతే మన ఒక్క నిమిషం, రైట్, ఇప్పుడు కమింగ్ టు ద పాయింట్. ఎప్పుడైతే మన డేటాని ఇప్పుడు మన కాంటాక్ట్ లిస్ట్ ఉంది ఫోన్ లో కాంటాక్ట్ లిస్ట్ ఎట్లా ఉంటుంది? సేమ్ నేము నెంబర్ ఇట్లానే ఉంటది కదా, లైన్ గా ఉంటది కానీ 1 by 1 కాంటాక్ట్ లిస్ట్ ఉంటది కానీ ఒకదాని కింద ఒకటి ఉంటది. కానీ వాడేమన్నా టెక్స్ట్ ఫైల్ రూపంలో ఇస్తాడా? ఇవ్వడు. ఎందుకంటే నీకు 1 by 1 రూపంలో ఉంటే, అండ్ 1 by 1 రూపంలో ఉంటుంది, అండ్ ఆల్సో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సార్టింగ్ బై ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఉంటుంది. నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ప్రవీణ్ నొక్కాలంటే యూ విల్ నో, ఇట్లా అంటావు, పైకి అనేస్తావు, పి వచ్చే వరకు వెయిట్ చేస్తావు. సో మన కాంటాక్ట్ లిస్ట్ కానీ మనం రాసే ఎవ్రీడే యాక్టివిటీస్ కూడా మనం ఎందుకు టేబులార్ ఫార్మాట్ లో రాస్తామంటే, ఇట్ ఈస్ వెరీ హ్యూమన్ రీడబుల్. హ్యూమన్ రీడబుల్ కి ఈజీగా ఉంటుంది కాబట్టి వి విల్ రైట్ దిస్ వన్. నౌ ఎప్పుడైతే మనం వెనెవర్ వి స్టోర్ ద డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్స్, అప్పుడు దాన్ని ఏమనొచ్చు అంటే, అదే టేబుల్స్ ని కంప్యూటర్ భాషలో రిలేషన్స్ అంటారు. ఈ రిలేషన్స్ అన్నిటిని కలిపి టేబుల్ ప్లస్ టేబుల్ అంటే ఈ రిలేషన్స్ ఇప్పటి నుంచి నేను ఏమంటా అంటే, రిలేషన్ అన్న టేబుల్ అన్న ఒకటే. సో ఒక రిలేషను ప్లస్ ఇంకొక రిలేషను ప్లస్ ఇంకొక రిలేషను, ఒక రిలేషన్ కి ఇంకో రిలేషన్ కి మధ్యలో యాక్సెస్, దాని మధ్యలో దాని ఏమంటారు, ఫారెన్ కి, చైల్డ్ కి, పేరెంట్ కి, ఇట్లా డిపెండెన్సీస్ ఉంటాయి. ఇట్లా అన్ని రిలేషన్స్ అన్ని కలిపి ఒక దగ్గర పెట్టినాం అనుకో,
దాన్ని రిలేషనల్ డేటాబేస్ అనొచ్చు. అవునా? ఎందుకంటే ఈ డేటాబేస్ లో ఏమున్నాయి? ఈ డేటాబేస్ లో అన్ని రిలేషన్సే ఉన్నాయి. ఒక రిలేషన్ కి ఇంకో రిలేషన్ కి మధ్యన సమ్ కైండ్ ఆఫ్ సంబంధాలు ఉండొచ్చు, అసోసియేషన్స్ ఉంటాయి. నేను చెప్తా అవి ఎట్లా చేస్తామో. బట్ వి ఇట్లా ఇట్లా రకరకాల టేబుల్స్ క్రియేట్ చేసి ఒక టేబుల్ కి ఇంకో టేబుల్ కి ఇంకో టేబుల్ కి మధ్యన రిలేషన్స్ పెట్టినా పెట్టకపోయినా, బట్ ఓవరాల్ గా ఒక గుడ్ నెంబర్ ఆఫ్ రిలేషన్స్ అన్నిటిని కలిపి ఒక దగ్గర కట్టగట్టినాం అనుకో, దాన్ని ఏమనొచ్చు? డేటాబేస్ అనొచ్చు, రిలేషనల్ డేటాబేస్ అనొచ్చు. మరి ఇందాక నేను అన్నట్టు ఒక రిలేషన్ కి ఇంకో రిలేషన్ కి మధ్యన మేనేజ్మెంట్ ఉంటది. అంటే ఇందాకన్నా దానికి దీనికి అసోసియేషన్స్, లింక్స్, చైల్డ్ కి, ఫారెన్ కి, పేరెంట్ కి ఇట్లాంటి రిలేషన్ అసోసియేషన్స్ క్రియేట్ చేస్తాం కదా. మరి ఈ అసోసియేషన్స్ అన్ని నువ్వు నేను మేనేజ్ చేస్తున్నామా? ఎవరు మేనేజ్ చేస్తున్నారు? ఆ ఈ రిలేషన్స్ ఎవరైతే ఇట్లా చేసుకోండి అని ఇచ్చిన కంపెనీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ అవర్ కేస్ ఒరాకిల్ ఇస్తుంది కాబట్టి దానిని ఈ వీటి రిలేషన్స్ మధ్యలో జరిగే మేనేజ్మెంట్ రిలేషన్స్ మధ్యలో జరిగే మేనేజ్మెంట్ ని ఈ మొత్తం కలిసి ఒక కట్టగట్టడం అనుకో, దాన్ని RDBMS అంటాం. రిలేషనల్ డేటాబేస్ RDBMS, రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఈ రిలేషన్స్ డేటాబేస్ ని మనం మేనేజ్ చేసే సిస్టమ్, ఈ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ఉంది చూసినావా? మేనేజ్మెంట్ సిస్టమ్స్ అని మనం సింపుల్ గా అంటున్నాం, బట్ దీన్ని మనం దాన్ని డీకోడ్ చేస్తే ఇట్ ఈస్ నథింగ్ బట్ సాఫ్ట్వేర్. మేనేజ్మెంట్ సిస్టమ్ నథింగ్ బట్ సాఫ్ట్వేర్. దీన్ని సాఫ్ట్వేర్, దాన్నే ఏమనాలి? ఒరాకిల్ డేటాబేస్ సాఫ్ట్వేర్. ఇప్పుడు అర్థమైందా? అందుకోసమే మనకి మార్కెట్ లో మోస్ట్ ఆఫ్ ద DBMS ఆర్ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్. సో రేపు హోంవర్క్ మీకు ఏంటంటే RDBMS తో పాటు రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ తో పాటు వెర్సెస్ అదర్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ఉన్నాయి. ఫైల్ హైరారికల్ ఉంది, దెన్ నెట్వర్క్ ఉంది, ఇంకా రీసెంట్ గా గ్రాఫికల్ వచ్చింది. ఏమేమి DBMS కాదు. ఎందుకు DBMS అంటున్నా అంటే, ఒరాకిల్ లాంటి దాంట్లో మనం డేటాని రిలేషన్ స్ట్రక్చర్ లో స్టోర్ చేస్తే మాత్రమే, అంటే టేబులార్ ఫార్మాట్ లో స్టోర్ చేస్తే మాత్రమే దాన్ని మనం RDBMS అనాలి. అదే నువ్వు టేబులార్ ఫార్మాట్ లో కాకుండా వేరే విధంగా స్టోర్ చేసావు అనుకుంటే దాన్ని ఇట్ ఈస్ నో మోర్ కాల్డ్ RDBMS. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. హైరారికల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంది. డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంది. లెటస్ సే ఇప్పుడు మీ ఫ్యామిలీ ట్రీ ఉంది అనుకుందాం. లెటస్ మీ తాత ముత్తాతలు ఒక 5 generations బ్యాక్ వెళ్దాం. ఒక రూట్ నోడ్ ని తీసుకుందాం, ఒక పైన టాప్ రోడ్ ని తీసుకుందాం. వాళ్ళ కింద వాళ్ళ పిల్లలు ఇట్లా వస్తారు కదా. ఇప్పుడు నేను ఈ డేటా ఉంది, ఇది ఒక ట్రీ స్ట్రక్చర్ డేటా ఉంది. ట్రీ స్ట్రక్చర్ డేటాని DBMS లో ఒక రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ లో స్టోర్ చేసి దాన్ని నేను నాకు కావాల్సినట్టు తీయాలంటే ఇట్ ఈస్ RDBMS లో ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ థింగ్. RDBMS లో దాన్ని స్టోర్ చేయలేను, అంటే చేయొచ్చేమో కానీ వెరీ వెరీ కాంప్లెక్స్ గా ఉంటుంది. దానికోసం వీళ్ళు ఏం చేశారంటే ఈ హైరారికల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ని తయారు చేస్తారు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. మన మార్కెట్ లో ఈ నెట్వర్క్ చైన్స్ ఉంటాయి, మార్కెటింగ్ MLM అంటారు కదా, నెట్వర్క్ మార్కెటింగ్ చైన్స్. నువ్వు ముగ్గురిని జాయిన్ చేయి, వాళ్ళు ఇంకో ముగ్గురిని జాయిన్ చేస్తారు, వాళ్ళు ఇంకో ముగ్గురిని జాయిన్ చేస్తారు, నీకు 10 మంది వచ్చినాక నీకు ఇంత పైసలు వస్తాయి. మరి ఈ డేటాబేస్ ని నువ్వు చెప్పు టేబులర్ స్ట్రక్చర్ లో పెట్టాలంటే ఎంత కష్టం. ఎందుకంటే ఎవడో నీ కింద నా 10 లెవెల్స్ డౌన్ తర్వాత నీకు ఎవడో పని చేశాడు, నీకు డబ్బులు వస్తున్నాయి. కానీ ఇఫ్ యూ వాంట్ టు సీ ఏ లీఫ్ నోడ్ నుంచి నీకు డబ్బులు వస్తున్నాయి, ఏ లీఫ్ నోడ్ కట్టప్ అయిపోయింది, ఏ లీఫ్ నోడ్ పని చేయట్లేదు, అవుతుందా? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో అట్లాంటి డేటాని మనము స్టోర్ చేసుకోవాలంటే యూ విల్ యూజ్ ద హైరారికల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. అట్లనే నెట్వర్క్. ఇప్పుడు నెట్వర్క్ అంటే ఇప్పుడు మన IPs ఉన్నాయి. ఇప్పుడు మనం ఇన్ని ల్యాండ్స్, ఇంటర్నెట్ ఇది మొత్తం నెట్వర్కే కదా. ఇంత నెట్వర్క్ ఒక సిస్టమ్ ఇంకో సిస్టమ్ తో మాట్లాడుతుంది, ఇంకోటి ఇంకో సిస్టమ్ తో. ఇప్పుడు మీరు నేను మాట్లాడుతున్నాం జూమ్ లో, మనకు కనబడేది సింపుల్ గా మాట్లాడుతున్నాం, కానీ లోపల ఎన్ని సర్వర్స్ మధ్యలో యాక్సెస్ ఉంటుంది. ఒక సర్వర్ ఇంకో సర్వర్తో మాట్లాడుతుంది, ఇంకోటితో మాట్లాడుతుంది. ఇప్పుడు మీరు దీని మధ్యన ఒక డైరెక్షన్ రూట్ గీయాలనుకోండి, ఎంత ఎంత కష్టం. సో అట్లాంటి డేటాని
నెట్వర్క్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటారు. సో గ్రాఫికల్ నేను చెప్పాను, మీరు మీరు జస్ట్ మీకు ఎగ్జాంపుల్ చెప్పాను అంతే. సో ఇట్లా రేపు నాకు హోంవర్క్ కావాలి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆర్డిబిఎస్ వర్సెస్ అదర్. నేను ఇంకో 3 ఎగ్జాంపుల్ చెప్పా, ఇంకా వేరే ఏమున్నాయో చూడండి. ఇది నాకు రేపు అడుగుతా ఖచ్చితంగా. ఓకే రైట్. నౌ కమింగ్ బ్యాక్ అగైన్, నేను ఇప్పుడు ఏం చెప్పాను, ఈ హార్డ్ డ్రైవ్ లో మనము ఈ ఫైల్స్ ఫోల్డర్స్ పెట్టుకున్నాం, బట్ మనకి డిబిఎంఎస్ లో వచ్చేసి మనకి ఆల్ ద డేటా ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్స్, రిలేషన్స్ అంటాం. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్. whenever you call something as a table is nothing but మీకు table is a combination of columns. టేబుల్ is a combination of columns. ఎప్పుడైతే మనము ఈ కాలం ప్లస్ నేమ్ ఈజ్ వన్ కాలం ప్లస్ కాలం లెట్స్ ఒక 10 కాలం అనుకుందాం, కాలం ప్లస్ కాలం, ఇట్లా మనం మల్టిపుల్ గా ఉంటాయి. టేబుల్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ కాలమ్స్. దీన్ని కాలమ్స్ ని మనము డేటాబేస్ లాంగ్వేజ్ లో ఏమంటామంటే అట్రిబ్యూట్స్ అని కూడా అనొచ్చు. అట్రిబ్యూట్స్, కాలమ్స్ అన్న అట్రిబ్యూట్స్ అన్న ఒకటే, బోత్ ఆర్ సేమ్. సరే మరి కాలమ్స్ రాసినాము. లెట్స్ సే ఒక టేబుల్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ టేబుల్ ఉంది. ఎంప్లాయీ టేబుల్లో మనం ఏమేమి ఉంటాయి, నేమ్ ఈజ్ వన్ కాలం, దాని తర్వాత వాడు ఎంప్లాయీ ఐడి ఈజ్ వన్ కాలం, డిపార్ట్మెంట్ ఐడి ఈజ్ వన్ కాలం, లెట్ us say వాడు సాలరీ ఈజ్ వన్ కాలం. చూడండి, టేబుల్ స్ట్రక్చర్ వచ్చేసింది అండ్ 4 కాలమ్స్ రాసినాం. మరి సరిపోతుందా అంటే అవును, రాసినావు, టేబుల్ ఉంది, కాలం నేమ్స్ ఉన్నాయి, కానీ దీంట్లో డేటా లేదే. ఇప్పుడు మనం మళ్ళీ చెప్తున్నా, ఎందుకు ఇంత పాయింట్ చెప్తున్నా అంటే, టేబుల్ నేమ్ క్రియేట్ చేసినాము, స్ట్రక్చర్ క్రియేట్ చేసినాం, నేము, ఎంప్లాయీ ఐడి, డిపార్ట్మెంట్ ఐడి, సాలరీ. ఇప్పటి వరకు నేను చేసింది ఏంటిది, ఒక స్ట్రక్చర్ మాత్రమే క్రియేట్ చేశాను. నేను మీకు ఇది ఇచ్చిన అనుకో, జస్ట్ మీకు ఇది ఇస్తే మీరు ఏమంటారు, సార్ మీరు నాకు టేబుల్ ఇచ్చారు కానీ టేబుల్లో ఏం లేదంటారు, టేబుల్లో సార్ టేబుల్ ఎంటీ ఉంది అంటారు, టేబుల్లో డేటా లేదు అంటారు. ఇప్పుడు చూడండి, ఇదేమో స్ట్రక్చర్, దిస్ ఈజ్ ద స్ట్రక్చర్. ఇప్పుడు దీంట్లో నేను ఎంటర్ చేసేదాన్ని డేటా అంటాం, ఎంటర్ చేసేదాన్ని డేటా అంటాం. ఇట్లా సో నౌ ఇది డేటా అవుతుంది, ఇదేమో స్ట్రక్చర్ అవుతుంది. గోయింగ్ ఫార్వర్డ్ మీరు సడన్ గా కొంచెం సేపు ఎంటర్ చేసిన తర్వాత, సార్ మనము నేమ్ అనే కాలం యాడ్ చేసినాము, ఎంప్లాయీ ఐడి కాల్ చేసినాము, డిపార్ట్మెంట్ రాసినాము, శాలరీ రాసినాము, కానీ మీరు మొబైల్ నెంబర్ యాడ్ చేయడం మర్చిపోయారు సార్ అంటారు. సో మొబైల్ నెంబర్, మనం దేన్ని మారుస్తున్నాం, ఫస్ట్ స్ట్రక్చర్ ని మారుస్తున్నాం. వీఆర్ చేంజింగ్ ద స్ట్రక్చర్ ఫస్ట్. మొబైల్ నెంబర్ యాడ్ చేసిన తర్వాత, స్ట్రక్చర్ ని యాడ్ చేసిన తర్వాత మళ్ళీ వచ్చి, సార్ ఇప్పుడు మరి మొబైల్ నెంబర్ స్ట్రక్చర్ యాడ్ చేసినాము, కానీ మరి ఏంటి సార్ ఆదిత్యకి నవీన్కి మొబైల్ నెంబరే లేదు. అప్పుడు ఏం చేయాలి, అప్పుడు నేను ఏం అప్డేట్ చేయాలి, ఐ హ్యావ్ టు అప్డేట్ ద డేటా. ఇప్పుడు నేను డేటాను అప్డేట్ చేయాలి. నేను ఎందుకు డేటా స్ట్రక్చర్ ఎన్నిసార్లు చెప్తున్నా అంటే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ అదే, మీకు ఎప్పుడైతే డేటా అంటే ఏంటో తెలిస్తే, స్ట్రక్చర్ అంటే ఏంటో తెలిస్తే, మనకి డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్, ఒరాకిల్ ఈజ్ వెరీ సింపుల్, ఈజీగా మీరు అర్థం చేసుకోవచ్చు. వెన్ యూ క్లియర్లీ అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ డేటా అండ్ స్ట్రక్చర్. ఇప్పుడు ఏమైంది, ఈ స్ట్రక్చర్ ని మనము నాలుక గరుచుకొని మనము స్ట్రక్చర్ ని మార్చిన తర్వాత ఇక్కడ చూస్తేనేమో మొబైల్ అనేది కొత్త కాలం యాడ్ చేసాము, కాలం ఈజ్ వన్ స్ట్రక్చర్. ఇప్పుడు ఏం చేయాలి, ఈ డేటాని అప్డేట్ చేయాలి. అప్డేట్ కోసం మనం కొన్ని స్టేట్మెంట్స్ ఉంటాయి, అది పక్కన పెడదాం. జస్ట్ ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అనమాట. వెనెవర్ ద డేటా ఈజ్ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ tables, in the form of tables, and each table will definitely have certain number of columns which can be called as attributes, and ఒక కాలమ్స్ ఉంటే సరిపోదు. దెన్ ద నెక్స్ట్ థింగ్ ఈస్ వీ నీడ్ టు హ్యావ్ ద డేటా. సార్ మన దీన్ని కూడా డేటా అనొచ్చా అంటే, ఇది కూడా ఒక రకమైన డేటానే. ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ ఐడి, డిపార్ట్మెంట్ ఐడి, సాలరీ, మొబైల్, ఇది కూడా ఒక రకమైన డేటానే. కానీ దీన్ని మనము ఈ డేటాతో మనము మ్యాచ్ చేయొద్దు. దీన్ని మరి సార్ ఇది కూడా రకమైన డేటానే కదా సార్, ఎంప్లాయీ కూడా ఇంగ్లీషే, నేమ్ కూడా ఇంగ్లీషే, ఎంప్లాయీ ఐడి కూడా ఇంగ్లీషే, ఇది కూడా ఇంగ్లీషే కదా. ఒక విధంగా బయట నుంచి చూస్తే
ఇది కూడా డేటానే కదా సార్, ఇది కూడా డేటాబేస్ లోనే కూర్చుంది కదా అంటే, అవునరా నాయన ఇది కూడా డేటానే, కానీ దీన్ని మనం ఏమనాలంటే మెటా డేటా అనాలి. మెటా డేటా మీరు వినే ఉంటారు. వాట్ ఈస్ మెటా డేటా అంటే రెగ్యులర్ స్టేట్మెంట్ బయట చెప్తారు. మెటా డేటా ఇస్ నథింగ్ బట్ డేటా అబౌట్ డేటా, డేటా అబౌట్ డేటా. డేటా అబౌట్ డేటా అంటే ఏంటిది? ఇప్పుడు ఇది చూడండి, ఇది డేటానా? ఇది డేటానే కదా. ఇప్పుడు నేను బై మిస్టేక్ 101 ఉంది కదా, 101 ఏంటి అని అడిగిన. వాట్ ఈస్ 101 అంటే ఎవరికి తెలుసు 101? ఈ 101 ఏంటిది అని అంటే ఎవరు చెప్పాలి? దీనికి ఇది డేటా, దీనికి సంబంధించిన డేటా ఇంకోటి ఉంటది. ఓకే, ఎంప్లాయీ ఐడి 101 అంటే ఎంప్లాయీ ఐడి. 101 ఇస్ నథింగ్ బట్ ఎంప్లాయీ ఐడి ఇస్ నథింగ్ బట్ ద డేటా, దిస్ ఈస్ ద డేటా అబౌట్ డేటా. అందుకోసం ది ఎంప్లాయీ ఐడి ఇస్ నథింగ్ బట్ దిస్ ఇస్ కాల్డ్ మెటా డేటా. అందుకోసం మనం బయట వింటూ ఉంటాం అన్నమాట. వాట్ ఈస్ మెటా అంటే మెటా డేటా ఈస్ డేటా అబౌట్ ద డేటా అంటుంటారు. సో వెరీ సింపుల్ గా వాడతాం, కానీ రియలిస్టిక్ లైఫ్ లో మనకి అర్థం కాదు. రియలిస్టిక్ లైఫ్ లో అర్థం కాదు. సో దీన్ని మనము మెటా డేటా అనాలి. సో ఏ డేటాబేస్ మనం క్రియేట్ చేసినా కానీ దాంట్లో 2 రకాల డేటా ఉంటుంది. వన్ ఈస్ మెటా డేటా ఉంటుంది, అండ్ అదర్ వన్ ఈస్ ఆ మెటా డేటా కింద మనకి డేటా ఉంటుంది అనమాట. దిస్ ఈస్ ద డేటా, అండ్ ఈ డేటా గురించి చెప్పే ఇన్ఫర్మేషనే మెటా డేటా. అట్లా అనమాట. ఓకే, ఇప్పటివరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమైనా కొత్తగా ఏమైనా అనిపించిందా, లేకపోతే తెలిసిందే చెప్పినా? రమేష్, శ్రీచరణ్ నువ్వు కంప్యూటర్ సైన్సే కదా? కొత్తగా ఏమైనా ఉందా, లేకపోతే తెలిసిందే చెప్తారు సార్ మీరు? తెలిసింది సార్ ఇది. తెలిసిందేనా? వెరీ గుడ్. ఓకే, రమేష్ మీకు? అవును సార్ తెలిసింది. ఓకే, రైట్. అది కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి తెలుసు. జస్ట్ బట్ నేను వైఎం గుర్తు ఎందుకు చేస్తున్నా అంటే గోయింగ్ ఫార్వర్డ్ అందరూ ఏం కన్ఫ్యూజన్ ఉండదు. దట్ ఈస్ వాట్ ఈస్ మై పాయింట్. ఓకే, రైట్. సో నౌ ఇప్పుడు మనము ఈ ఒరాకిల్ ఇన్స్టాలేషన్ చూద్దాం. ఇప్పుడు అర్థమైంది కదా మనకి. ఇప్పుడు మనం వాట్ వీఆర్ ట్రయింగ్ టు డూ ఇస్ we are trying to install a RDBMS. There will be many RDBMS in the market, out of which Oracle is one such RDBMS. మనం ఏం చేయొచ్చు, డైరెక్ట్లీ గో టు Oracle కార్ప్ వెళ్దాం. Oracle డౌన్లోడ్ డేటాబేస్ ఫర్ విండోస్. అందరు విండోసే కాబట్టి జస్ట్ నా సిస్టమ్ కనబడుతుందా? షేర్ చేస్తా, కనబడలేదా? No, sir. ఓకే, సారీ. Okay, let us go here. జస్ట్ Oracle డౌన్లోడ్ ఈరోజు మీరు చేయండి మీ ల్యాప్టాప్ లో. ఇది క్లాస్ అయిపోయిన తర్వాత డేటాబేస్ డౌన్లోడ్స్కి వెళ్ళండి, సాఫ్ట్వేర్స్ డౌన్లోడ్స్కి వెళ్ళండి. దీంట్లో 3 ఉంటాయి: Oracle అటానమస్ డేటాబేస్, ఆన్ ప్రిమైస్ ఆర్ క్లౌడ్, అండ్ డేటాబేస్ ఇది. సో దీంట్లో ట్రై అటానమస్ ఇది తీసుకోండి, Oracle డేటాబేస్ ఫర్ ఫ్రీ. మనకి ఎంటర్ప్రైజ్ అక్కర్లేదు, ఎందుకంటే దీంట్లో చాలా ఫీచర్స్ ఉంటాయి. వి డోంట్ నీడ్ దాట్. ఆన్ ప్రిమైజ్, వాట్ ఈజ్ ఆన్ ప్రిమైజ్ అంటే మీ సిస్టంలోనే డేటాబేస్ స్టోర్ అవుతుంది అనమాట. అదే ఇక్కడ ఏంటంటే మీ సిస్టంలో డేటాబేస్ క్రియేట్ చేసుకోవచ్చు, ఆర్ క్లౌడ్ లో కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో మనకు కావాల్సింది ఇదేమో అటానమస్ కాబట్టి ఫుల్లీ ఆన్ క్లౌడ్ ఉంది. మనకు కావాల్సింది ఆన్ ప్రిమైజ్ కావాలి కాబట్టి గో సెలెక్ట్ యువర్ దిస్ థింగ్, డేటాబేస్ ఫ్రీ. చూడండి, రన్ ఒరాకిల్ డేటాబేస్ ఆన్ లినక్స్ ప్లాట్ఫామ్, విండోస్ ప్లాట్ఫామ్, అండ్ ఇది. సో మనకు కావాల్సింది ఏంటి అంటే వీ నీడ్ ద విండోస్. ఈ లినక్స్ కి విండోస్ కి ఏంటిదంటే ఆపరేటింగ్ సిస్టమ్.
అయితే ఏ ప్రోడక్ట్ క్రియేట్ చేసినా, డేటాబేస్ ప్రోడక్ట్ క్రియేట్ చేసినా కానీ వాళ్ళు ఎట్లా క్రియేట్ చేస్తారంటే అది మల్టిపుల్ ఎన్వైరన్మెంట్స్ మీద రన్ అయ్యేటట్టు చేస్తారు. వాట్ ఈజ్ ఎన్వైరన్మెంట్? ఎన్వైరన్మెంట్ ఈస్ నథింగ్ బట్ ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట. మన 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 సాఫ్ట్వేర్ భాషలో ఎన్వైరన్మెంట్ అంటే ఏం లేదు. ఎన్వైరన్మెంట్ అంటే నథింగ్ బట్ ఆపరేటింగ్ సిస్టమ్. సో ఒక్కొక్క ఆపరేటింగ్ సిస్టమ్ కి ఒక్కొక్క రకమైన ప్రోడక్ట్ క్రియేట్ చేస్తారు. అంటే మన సింపుల్ భాషలో చెప్పాలంటే వాట్ ఇస్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్? లెట్ అస్ సే ఇప్పుడు మనము ఒక కార్ తయారు చేసాం అనుకుందాం. ఒక కార్ తయారు చేస్తే ఆ కారు ఆ కారు మంచి సాఫ్ట్ రోడ్స్ మీద, మంచి నీట్ గా ఉన్న రోడ్స్ మీద వెళ్తుంది అనుకుందాం. అదే కారు ఒక హిల్లీ టెరైన్, ఒక రఫ్ రోడ్ మీద వెళ్ళాలనుకోండి, అది వెళ్ళదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మంచి కార్ తీసుకోండి, ఏదో పార్షో లేకపోతే ఏదన్నా, అది ఇట్లాంటి రోడ్ల మీద వెళ్తుందా? కొండల మీద గుట్టల మీద వెళ్తుందా? వెళ్ళదు. సో అప్పుడు దాన్ని ఏమనాలి? ఆ రోడ్ ని ప్లాట్ఫామ్ అనాలి. సో వెన్ ఎవర్ యు ఆర్ డిజైనింగ్ సంథింగ్ లైక్ ఒక కార్ కానీ ప్రొడక్ట్ కానీ తయారు చేసినప్పుడు మేక్ షూర్ దట్ ఇట్ వర్క్స్ ఆన్ ఆల్ ద ప్లాట్ఫామ్స్. అట్లనే ఈ డేటాబేసెస్ కూడా తయారు చేసినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే అన్ని ప్లాట్ఫామ్స్ కి కలిపి ఒకటే డేటాబేస్ ఉండదు. సో ఆ పాసిబిలిటీ లేదు అన్ఫార్చునేట్లీ. సో ఒక్కొక్క ప్లాట్ఫామ్ కి సంబంధించిన ఇదే ఒరాకిల్, కానీ ఆ, ఈ లినక్స్ లో ఇప్పుడు ఇది డౌన్లోడ్ చేస్తే ఇదే ఒరాకిల్, కానీ లినక్స్ మీద కరెక్ట్ గా వర్క్ అవుతుంది. ఇదే ఒరాకిల్ ఇది విండోస్ మీద కరెక్ట్ గా వర్క్ అవుతుంది. బోత్ ఆర్ సేమ్. ఒరాకిల్ లోపల ఇంజన్ సేమ్ గానే ఉంటది, ఇంజన్ ఫంక్షనాలిటీ సేమ్ గానే ఉంటది, కానీ ఈ ఎన్వైరన్మెంట్ కి ఈ ప్లాట్ఫామ్ కి ఇది డిఫరెంట్ గా ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైలర్ మేడ్ అనమాట. ఒక్కొక్క దానికి ఒక్కొక్క దానికి చేసి పెడతాను అనమాట. సో లెటర్స్ టేక్ దీన్ని మనము డౌన్లోడ్ చేస్తాం. మీరు నేను ఆల్రెడీ చేసి పెట్టేశాను. మనము చేయలే, మీరు డౌన్లోడ్ చేస్తారు కదా, దీన్ని డౌన్లోడ్ చేస్తే దీన్ని ఏం చేయొచ్చు అంటే ది యూజువల్ గా ఇది ఒక జిప్ ఫైల్లో డౌన్లోడ్ అవుతుంది. చాలా హెవీ సాఫ్ట్వేర్ చూడండి, 1.3 GB సాఫ్ట్వేర్. దీన్ని మీరు బ్లో చేయండి, ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేసినప్పుడు ఇన్స్టాల్ చూపిస్తాను నేను యాక్చువల్గా. లోపల సో మనము ఒక్కసారి దీన్ని డౌన్లోడ్ చేసిన తర్వాత, వన్స్ వి స్టార్ట్ డౌన్లోడింగ్, నీకు డౌన్లోడ్ లో వచ్చి పడుతుంది కదా. ఇక్కడ ఒరాకిల్ ఎట్లా డిబి డౌన్లోడ్ ఫ్రమ్ ఒరాకిల్ వెబ్సైట్, ఇది ఫస్ట్ ఇది చేయండి. దెన్ ఇన్స్టలేషన్ ఆఫ్ డిబి, ఓకే, ఆన్ సిస్టమ్. దాని తర్వాత చూస్ ఏ టూల్ టు కనెక్ట్ ద డేటాబేస్. ఏదైనా ఒక టూల్ కనెక్ట్ చేసుకోండి, టూల్ తీసుకోవాలి, చూపిస్తా వాట్ ఈస్ ద టూల్. దాని తర్వాత నెక్స్ట్ సమ్ క్రియేట్ యువర్ ఓన్ స్కీమా. దాని తర్వాత క్రియేట్ యువర్ ఆబ్జెక్ట్స్. ఇది కథ. సో ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం? ఫస్ట్ ఒక డిబి డౌన్లోడ్ చేస్తున్నాం. మనం ఒరాకిల్ నేర్చుకుంటాం కాబట్టి ఒరాకిల్ డౌన్లోడ్ చేస్తున్నాం, అండ్ దాన్ని ఇన్స్టాల్ చేస్తున్నాం. ఆ తర్వాత ఇన్స్టాల్ అయిన తర్వాత దాంతో మాట్లాడడానికి ఒక కమ్యూనికేటింగ్ టూల్ ఒకటి కావాలి. చూజ్ ఏ టూల్ టు కనెక్ట్ అన్న ఒకటే, కమ్యూనికేట్ విత్ ద డేటాబేస్ అన్న ఒకటి. సార్ నోట్ ప్యాడ్ నాట్ విజిబుల్ సార్. నోట్ ప్యాడ్ విజిబుల్ అవ్వట్లేదా? Yes. డెస్క్టాప్ లో షేర్ చేశాను. ఆర్కిల్ వెబ్సైట్ దే కనిపిస్తుంది సార్. ఓకే ఓకే, స్క్రీన్ షేర్ చేసిన అనుకున్నా. ఓకే, అదే ఇక్కడ ఇది నేను రాశాను చూడండి. ఫస్ట్ ఒరాకిల్ ఇన్స్టాలేషన్ మనం ఫస్ట్ ఏం చేయాలి? డిబి డౌన్లోడ్
ఫ్రమ్ ద ఒరాకిల్ వెబ్సైట్. తర్వాత ఇన్స్టాలేషన్ ఆఫ్ ద డేటాబేస్ ఆన్ ద సిస్టమ్. దెన్ చూస్ ఏ టూల్ టు కనెక్ట్ ఆర్ కమ్యూనికేట్ విత్ ద డేటాబేస్. తర్వాత క్రియేట్ యువర్ ఓన్ స్కీమా, క్రియేట్ యువర్ ఓన్ ఆబ్జెక్ట్స్. లెటెస్ట్ టేక్ ఇది అయిందా, డౌన్లోడ్ చూద్దాం. 1.3 GB డౌన్లోడ్ అయింది. ఓకే, వెరీ గుడ్. ఇది చూడండి ఎంత పెద్ద సాఫ్ట్వేర్, 1.3 GB సాఫ్ట్వేర్. దీన్ని నేను ఐఎమ్ జస్ట్ బ్లోయింగ్ ఇట్ అప్. ఎక్స్ట్రాక్ట్ ఆల్. దీన్ని నేను సిలో నేను బ్లో చేస్తా. సిలో మీరు యూజువల్గా సిలోనే పెట్టుకోండి. ఒరాకిల్ లెట్స్ సే నేను ఆల్రెడీ దాంట్లో ఉంది కాబట్టి జస్ట్ చూపెట్టడానికి చూపిస్తున్నా. ఒరాకిల్ టెంప్ అని షేర్ చేసుకో. నేను డిలీట్ చేసేసిన తర్వాత. సో నేను ఇప్పుడు బయట నుంచి సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేశాను. ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ ఉంది చూసారా, సాఫ్ట్వేర్ డంప్ అని చెప్పాను హార్డ్ డిస్క్ లో. ఇప్పుడు నౌ వాట్ ఎవర్ వీఆర్ గెటింగ్ ద సాఫ్ట్వేర్ డంప్, ఇది హార్డ్ డిస్క్, సి ఇస్ ద హార్డ్ డిస్క్. దీంట్లో సాఫ్ట్వేర్ డంప్ ఉంది. ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఈ సాఫ్ట్వేర్ డంప్ ని నేను ఫస్ట్ ఈ సాఫ్ట్వేర్ డంప్ బయట నుంచి తీసుకొచ్చాను, ఒరాకిల్ సాఫ్ట్వేర్ బయట నుంచి తెచ్చాను. కానీ ఇంకా నా సిస్టమ్కి అర్థం కాలేదు. మై సిస్టమ్ డజంట్ నో దట్ ఓకే ఒరాకిల్ అనే బయట నుంచి ఒక సాఫ్ట్వేర్ వచ్చింది, అది యూజర్ కి కావాలి అని తెలియదు సిస్టమ్కి. ఇప్పుడు నేను ఏం చేయాలి, ఇంట్రడ్యూస్ చేయాలి దీన్ని. ఈ డంప్ ని ఐ హ్యావ్ టు ఇంట్రడ్యూస్ టు ద ఆపరేటింగ్ సిస్టమ్. అరే గోయింగ్ ఫార్వర్డ్ ఈ ఆపరేటింగ్ సిస్టమ్ చెప్తాను అనమాట, హలో ఆపరేటింగ్ సిస్టమ్, రాను కూడా ఇక ఒరాకిల్ కూడా మీతోనే కలిసి ఉంటుంది అని పరిచయం చేయాలి. అంతేనా? మన ఇంటికి ఎవరైనా వస్తే పరిచయం చేస్తాం, ఇది కూడా అంతే. వాట్ ఈస్ దట్ పరిచయం? నథింగ్ బట్ ఇన్స్టాలేషన్ సెటప్. Whenever we are doing the installation, it is nothing but we are introducing the external software to the operating system. మనకి జస్ట్ ఇన్స్టాలేషన్ అంటే జస్ట్ మనము ఇది ఒకటే కనబడుతుంది. ఇప్పుడు ఏం ఇన్స్టాల్ చేస్తున్నా, ఐఎమ్ ఇన్స్టాలింగ్ 23 డేటాబేస్, ఒరాకిల్ 23 AI డేటాబేస్ వర్షన్ ఇంటూ మై హార్డ్వేర్. అంటే ఈ రోజు నుంచి ఇప్పుడు నేను ఈ నెక్స్ట్ స్టెప్ కొట్టిన తర్వాత నా విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అర్థం చేసుకుంటుంది అనమాట. అబ్బా ఈ రోజు నుంచి మనలో ఇంకొకటి జాయిన్ అయ్యాడు, వాడి పేరే ఒరాకిల్ డేటాబేస్. గోయింగ్ ఫార్వర్డ్ ఈ ఆదిత్య ఏం చేస్తాడంటే దాంతో కూడా మాట్లాడతాడు, అప్పుడు నేనే మధ్యలో ఉండాలా మీడియేటర్ అని మన ఆపరేటింగ్ సిస్టమ్ అర్థం చేసుకుంటుంది. సో నవ్ ఐఎమ్ గోయింగ్ సి యాప్ ఆదిత్య ఎక్కడ స్టోర్ అవుతుంది చూడండి, ఇన్స్టాల్ ఒరాకిల్ డేటాబేస్ 33 టు ద దిస్ థింగ్. దిస్ ఈజ్ అ హార్డ్ డ్రైవ్ చూడండి, సి ఈజ్ అ హార్డ్ డ్రైవ్. హార్డ్ డ్రైవ్ లో సో అండ్ సో లొకేషన్ లో ఇది డేటాబేస్ డంప్ స్టోర్ అవుతుంది అనమాట. అంటే ఈ డేటాబేస్ కి సంబంధించిన ఫైల్స్ అన్ని కూడా ఇక్కడ ఉంటాయి. మళ్ళీ చెప్తున్నా, సేమ్ షాప్ ఎగ్జాంపులే. షాప్ లో చాలా సామాన్ ఉంటది లోపల, కానీ మనకు అవసరమైనప్పుడు మాత్రమే దాన్ని బయటికి తెస్తాం. అట్లనే మన సిస్టమ్ లో కూడా చాలా సాఫ్ట్వేర్స్ ఉంటాయి. అట్లాంటి ఒక సాఫ్ట్వేర్ ఎక్కడో ఒక దగ్గర సిలో హార్డ్ డ్రైవ్ లో ఎక్కడో ఒక దగ్గర స్టోర్ చేసి పెడుతున్నాం. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ స్టెప్ ఈస్, ఇది చూసారా, దిస్ పాస్వర్డ్ విల్ బి యూజ్డ్ ఫర్ ద సిస్టమ్ పిడిబి అడ్మిన్ కాంటాక్ట్స్. ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఒక డేటాబేస్ యొక్క మెయిన్ ఉంటాడు కదా, వాడినే మనము రూట్ అంటాం. రూట్ డేటాబేస్ అంటే ఏంటంటే వాడే హెడ్ అనమాట అన్నిటికీ, సిఇఓ, కంపెనీ సిఇఓ. అట్లనే ఈ మన ఒరాకిల్ డేటాబేస్ కి కూడా మెయిన్ పర్సన్స్ ఇద్దరు ఉంటారు, సిస్టమ్ అండ్ రీసెంట్ గా ఇది యాడ్ చేసిండు, ఇది ప్లగ్ఇన్ డేటాబేస్ అంటాం. పిడిబి అంటే ప్లగ్ఇన్ అడ్మిన్ అనమాట. సో ఇది ఎప్పుడైతే మనం యాడ్ చేస్తున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 1 2 3 4 5 6 అని ఇచ్చాను అనుకుందాం. 1 2 3 4 5 6 వీళ్ళు ఏమైనా చేయగలుగుతారు, డేటాబేస్ ని లేపేస్తారు, డేటాబేస్ ని డౌన్ చేస్తారు, యాక్సెస్ చేయొచ్చు, కొత్త యూజర్స్ ని క్రియేట్ చేయొచ్చు. మొత్తం ఎవ్రీథింగ్ కెన్ బి డన్ బై దీస్ పీపుల్. డేటాబేస్ ని అన్ఇన్స్టాల్ చేయాలన్నా వీళ్ళే చేయాలి, ఎవరన్నా చేయాలన్నా వీళ్ళే చేయాలి. ఓకే, పాస్వర్డ్ మారుస్తున్నా, వీళ్ళే చేయాలి. ఇది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఈ సిస్టము అంటే ఎప్పుడు అంటే ఏదైనా పెద్ద పనులు చేయాలంటే వీళ్ళతోనే అవుతాయి, ఇంకెవరితోని కాదు. నెక్స్ట్ కొట్టినాం. ఇప్పుడు చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. డెస్టినేషన్ ఫోల్డర్ అంటే ఏంటిది?
నీ ఒరాకిల్ డేటాబేస్ కి సంబంధించిన ఫైల్స్ అన్ని కూడా ఎక్కడ ఉన్నాయట? సి డ్రైవ్ లో, యాప్ లో, ఆదిత్య ప్రోడక్ట్ 23AI లో ఇక్కడ ఉన్నాయి. ఇది డెస్టినేషన్ ఫోల్డర్. మనకు ఒరాకిల్ లో రెండు ఉంటాయి. ఒరాకిల్ హోమ్ అని ఉంటది, ఒరాకిల్ బేస్ అని ఉంటది. ఈ ఒరాకిల్ హోమ్ ఇది చూడండి, సేమ్ స్ట్రక్చర్ లో ఇది హోమ్, ఇది బేస్. కానీ అఫ్ కోర్స్ ఇవన్నీ మీకు అక్కర్లేదు. గోయింగ్ ఫార్వర్డ్ మనకి ఎక్కడైతే మన ఇప్పుడు గోయింగ్ ఫార్వర్డ్ మనం లినక్స్ నేర్చుకుంటాం కదా, లినక్స్ నేర్చుకుంటున్నప్పుడు ఈ పాత్ వేరియబుల్స్, ఈ ఒరాకిల్ హోమ్, ఈ బేస్, వీటిని ఏమంటారు అంటే వేరియబుల్స్ అంటారు. ఒరాకిల్ హోమ్ అనే ఒక వేరియబుల్, దీన్ని మనం సెట్ చేసుకోవచ్చు. సెట్ చేసుకొని మన సిస్టంలో జస్ట్ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి, లెట్స్ సే ఇప్పుడు నేను ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ సిఎండి ఓపెన్ చేసినప్పుడు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఐ కెన్ టెల్ ఒరాకిల్ హోమ్ అని కొట్టినా అనుకుందాం, ఇట్లా కమాండ్ ప్రాంప్ట్. నీకు ఇప్పుడు ఇక్కడ ఏమొచ్చింది? ఒరాకిల్ హోమ్ ఈస్ నాట్ రికగ్నైజ్ ఇంటర్నల్. కానీ మనం ఎప్పుడైతే ఈ పాత్ వేరియబుల్ బ్యాక్ లో సెట్ చేస్తామో ఆటోమేటికల్ గా సిస్టమ్ కి తెలిసిపోతుంది, అదే నాకు జస్ట్ ఒరాకిల్ హోమ్ ఎక్కడుందో తెలియదు, నా సిస్టమ్ లో ఉంది కానీ ఎక్కడుందో తెలియదు అని జస్ట్ ఒక పాత్ వేరియబుల్ కొడితే ఇక్కడ నాకు చూపిస్తుంది అనమాట. ఇక్కడ దాన్ని పాత్ మొత్తం చూపిస్తుంది. దీన్ని ఏమంటారు అంటే వేరియబుల్స్ అంటారు అనమాట. ఇట్లా ఓకే, జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు డూ అండ్ ఇన్స్టాలేషన్. ఇప్పుడు ఇది ఇన్స్టాల్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇది అక్కర్లేదు, ఆల్రెడీ నా దాంట్లో సిస్టంలో ఇన్స్టాల్డ్ ఉంది కాబట్టి ఐ డోంట్ వాంట్ టు దిస్ గెట్ ఇన్స్టాల్డ్. ఓకే, నేను దీన్ని క్యాన్సిల్ చేస్తున్నాను. నేను చూపించాను, ఇప్పుడు ఇన్స్టాల్ అయిపోతుంది, నెక్స్ట్ కొట్టేయడమే అయిపోతుంది. దట్స్ ఫైన్. సరే, ఇప్పుడు ఏమంటుంది? ఒరాకిల్ డేటాబేస్ ఫ్రీ ఇన్స్టాలేషన్ ఇంటరప్టెడ్. నేను కాల్ ఇంటరప్ట్ చేశాను కాబట్టి ఐఎమ్ క్లోజింగ్ ఇట్. నౌ ద పాయింట్ ఈస్, ఇప్పుడు లెట్స్ గో బ్యాక్ టు మై సి డ్రైవ్కి వెళ్దాం. ఇంతకు ముందు నేను ఈ టెంప్ కదా ఇందాక క్రియేట్ చేసిన, డిలీట్ చేసేస్తాను, దట్స్ ఫైన్. బట్ ఆల్రెడీ నేను ఇంతకు ముందు ఎప్పుడో 2024లోనే ఒరాకిల్ డేటాబేస్ నా ల్యాప్టాప్ లో ఇన్స్టాల్ చేసి పెట్టుకున్నాం. దాని ఫోల్డరే ఇది. దీన్ని ఇప్పుడు మనం ఇందాక ఇన్స్టాల్ చేసిన నెక్స్ట్ కొడితే కూడా ఇట్లనే ఒకటి ఫోల్డర్ ఫామ్ అవుతుంది కదా సి డ్రైవ్ లో, చెప్పాను కదా. ఇప్పుడు ఇఫ్ యూ ఓపెన్ ఇట్ విల్ షో ఆల్ దీస్ థింగ్స్, అడ్మిన్, ఆడిట్, ఇవన్నీ ఉంటాయి అనమాట. దీంట్లో ఒరా డేటాలో ఇవన్నీ చూడండి. ఇప్పుడు మీరు అడగొచ్చు, ఇప్పుడు ఈ ఒరాకిల్ ఇన్స్టాల్ చేశాను కదా, యూ సీ హియర్ ఒరా డేటాలో నా డేటాబేస్ పేరు లర్న్ అని ఇచ్చాను. ఇప్పుడు చూడండి, డీబీఎఫ్ డేటాబేస్ ఫైల్, డీబీఎఫ్ అంటే డేటాబేస్ ఫైల్, సిడిఎల్ అంటే కంట్రోల్ ఫైల్, ఇది రీడు ఫైల్. అప్పటి నుంచో నేను క్వశ్చన్ అడుగుతా, హార్డ్ డిస్క్ కి డేటాబేస్ కి ఏంటి తేడా అని అడుగుతూనే ఉన్నా. ఎందుకు అడుగుతున్నా అంటే, ఇప్పుడు ఇఫ్ ఐ వాంట్ టు, అదే ఇప్పుడు మనం ఒక వేరే ఫోల్డర్కి వెళ్ళాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను వేరే ఫోల్డర్కి వెళ్ళాను, ఇప్పుడు నేను దీన్ని డబుల్ క్లిక్ చేస్తే ఇది MP4 ఫైల్ ఓపెన్ అవుతుంది, లేకపోతే ఇది కాన్ఫిగ్ ఫైల్ ఓపెన్ అవుతుంది, ఆడియో ఫైల్ ఓపెన్ అవుతుంది. కానీ డేటాబేస్లోకి వెళ్ళాం అనుకో, నేను దీన్ని ఏం చేసినా దీన్ని ఓపెన్ చేయలేం. నేను డబుల్ క్లిక్ చేసిన అనుకో, ఇది ఎవరికి ఓపెన్ కాదు అంటే మన సిస్టంలో నీకు నాకు మనం నార్మల్గా డబుల్ క్లిక్ చేస్తే ఓపెన్ అవ్వదు. ఎందుకు ఓపెన్ అవ్వదు అని అంటే, ఇందాక చెప్పాను కదా, మనం ఇప్పుడు ఒక టేబుల్ క్రియేట్ చేసినాం, బయట నుంచి మనకి ఇది టేబుల్ లాగా కనబడుతుంది. ఒక యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్, ఒక టేబుల్ లాగా కనబడుతుంది. టేబుల్కి ఒక పేరు ఉంది, దానికి కాలం నేమ్స్ ఉన్నాయి, దాంట్లో డేటా ఉంది. బయట నుంచి నాకు ఒక టేబుల్ లాగా కనిపిస్తుంది. కానీ లోపల ఇదే డేటా ఎక్కడ పోయి ఉంటుంది? సమ్వేర్ ఈ సిస్టమ్ ఉంది చూసినావా, సిస్టమ్ 01, ఈ DBF ఫైల్లో అదే డేటా వెళ్ళి దీంట్లో కూర్చుంది. బై మిస్టేక్ నేను దీన్ని కంట్రోల్ కొట్టి డిలీట్ చేసిన అనుకో, నీ డేటాబేస్ డౌన్. ఎందుకంటే ద హోల్ డేటా ఈజ్ లయింగ్ ఇట్ హియర్. ఇది మనకు డేటా, ఇది పోవద్దు. నేను ఇందాక చెప్పిన ఫస్ట్ ఎగ్జాంపుల్ నవ్య గారు మీకు చెప్పాను, గుర్తుందా? మన ఫోన్ పోతే మనం ఎక్కువ బాధపడము, కానీ ఫోన్లో మన కాంటాక్ట్స్ ఉంటాయి, మన ఫోన్ నెంబర్స్ ఉంటాయి, మన ఫొటోస్ ఉంటాయి, అవన్నీ పోయినందుకు బాధపడతాం. అదే ఎవడైనా బై మిస్టేక్ వచ్చి, మేడం మీ ఫోన్ పోయింది, అంత పోయింది, కానీ మీ ఫోన్లో ఉన్న స్టోరేజ్ దొరికింది మేడం అంటే యూ ఫీల్ వెరీ హ్యాపీ. ఆ స్టోరేజ్ అంటే ఏంటి అంటే దిస్ ఈజ్ ద స్టోరేజ్. ఇది పోవద్దు. మనం ఎవ్రీడే ఏం చేస్తే ఒక్కొక్క ఫైల్ ఉంటుంది, ఎంత పెద్దగా ఉందో, 931 MB, 839 MB, ఇంత పెద్ద డేటా అన్నమాట. సో ఇప్పుడు మనము ఏ టూల్ వాడినా,
ఏం చేసినా అల్టిమేట్ గా ఆల్ ద డేటా కమ్స్ అండ్ గెట్ స్టోర్డ్ ఇన్ దిస్ పర్టిక్యులర్ ఫైల్స్, డిబిఎఫ్ ఫైల్స్. సో ఇట్లా మన డేటాబేస్ ఇదంతా కూడా ఆర్కిటెక్చర్ లోకి వస్తుంది. ఈ కంట్రోల్ ఫైల్స్ అన్నా, రీడూ ఫైల్స్ అన్నా, డిబిఎఫ్ ఫైల్స్ అన్నా ఆర్కిటెక్చర్ లోకి వస్తుంది. మీకు యాక్చువల్ చెప్పొద్దు అనుకున్నా, బట్ ద రీజన్ ఐఎమ్ టెల్లింగ్ ఈస్ అసలు మనం బయట ఎట్లా స్టోర్ చేస్తున్నాము, బట్ లోపల ఏ విధంగా స్టోర్ అవుతుంది. ఇదేంటి, దిస్ ఈజ్ ఓన్లీ ద లాజికల్ వే ఆఫ్ సీయింగ్ ద డేటాబేస్. మనకి యూజర్ కోసము ఈ విధంగా చూపించడానికి మాత్రమే ఇట్లా మనకు టేబుల్ స్ట్రక్చర్ లో కనపడుతుంది. బట్ యాక్చువల్ గా ఎట్ ద ఆపరేటింగ్ సిస్టమ్ లెవెల్, అంతే కదా. ఇప్పుడు చూడండి మనం ఎక్కడికి వెళ్ళాం, ఓఎస్ లెవెల్కి వెళ్ళాం, సి డ్రైవ్, హార్డ్ డ్రైవ్ లెవెల్కి వెళ్తే ఏ విధంగా డేటా స్టోర్ అవుతుంది అదే టేబుల్ ఇందులో ఎక్కడో ఉంటుంది అనమాట. ఇది ఇది ఇంపార్టెంట్, ఇది మీరు అర్థం చేసుకోండి. సో మిమ్మల్ని డౌన్ ద లైన్ అడగొచ్చు ఎక్కడైనా, కెన్ యూ బ్రీఫ్ మీ అబౌట్ ఒరాకిల్స్ ఆర్కిటెక్చర్, ఇంకొక హోంవర్క్ క్వశ్చన్ రాసుకోండి. సో డీటెయిల్స్ అక్కర్లేదు. ఒరాకిల్ ఆర్కిటెక్చర్ లో మీరు గెట్ ఫ్యూ నోట్స్, అసలు ఒరాకిల్ ఆర్కిటెక్చర్ ఎట్లా ఉంటుంది అనేది మీకు తెలుసుకోవాలి. వాట్ కైండ్ ఆఫ్ ఫైల్స్ ఏముంటాయి అనేది మీరు ఇది జస్ట్ నోట్ చేసుకొని పెట్టుకోండి. ఓకే, జస్ట్ తెలుసుకోవడానికి తప్పులేదు. మిమ్మల్ని ఎవ్వరు 3 years ఎక్స్పీరియన్స్ కి దే వోంట్ ఆస్క్ యూ అబౌట్ ఒరాకిల్ ఆర్కిటెక్చర్ గురించి మిమ్మల్ని ఎవరు అడగరు. కానీ ఎందుకు అడగొచ్చు అని అంటే, జస్ట్ టు సీ దట్ నీకు ఎంతవరకు నువ్వు ఎంత దూరం వరకు వెళ్ళగలిగినావు అనే ఒక క్యూరియాసిటీ కోసం మాత్రమే దీన్ని టచ్ చేస్తారు. కానీ దీని మీద బేస్ చేసుకొని మీకు మార్క్స్ అవార్డ్ చేయరు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐఎమ్ టేకింగ్ అన్ ఇంటర్వ్యూ, నేను 3 years ఎక్స్పీరియన్స్ ఇంటర్వ్యూ చేస్తే నేను ఈ క్వశ్చన్ ఊరికేనే అడుగుతా, అసలు వాడికి ఎంత ఇంట్రెస్ట్ ఉంది, క్యూరియాసిటీ అని అడుగుతా. కానీ ఇది చెప్పకపోయినా నేనేం ఫీల్ గాను. ఓకే, మళ్ళీ చెప్తున్నా, ఇది చెప్పకపోయినా ఏం ఫీల్ గాను, జస్ట్ తెలుసుకుంటే తప్పు. కానీ ఇది చెప్తే మాత్రం నేను వాడికి మార్కులు వేస్తాను. మళ్ళీ చెప్తున్నా, చెప్పకపోతే నేనేం పెద్ద ఫీల్ గాను, మార్కులు ఏం కట్ చేయను. బట్ చెప్తే మాత్రం ఐ విల్ అవార్డ్ హిమ్ మోర్ మార్క్స్. సో అట్లాంటి క్వశ్చన్ అనమాట. అండ్ సెకండ్ థింగ్, మీకు మీకు అర్థమైతే ఒరాకిల్ డేటాబేస్ నేర్చుకోవడానికి మీకు ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ కలుగుతుంది. యూ విల్ గెట్ మోర్ ఇంట్రెస్ట్ అనమాట. దట్ ఈస్ ద ఓన్లీ పాయింట్. ఇది కూడా హోంవర్క్ రాసుకోండి, ఒరాకిల్ ఆర్కిటెక్చర్. ఓకే, దెన్ ఇది అయిపోయిందా, మీకు బేసిక్స్ చూపించిన. దాని తర్వాత ఇప్పుడు ఇందులో డీబీ ఉంది. ఈ డీబీని నేను ఎట్లా కనెక్ట్ చేయాలి? దెర్ ఆర్ డిఫరెంట్ వేస్. ఇప్పుడు నేను మీతో మాట్లాడాలనుకో, ఇప్పుడు మీతో నేను ఇప్పుడు రంజిత్ తో మాట్లాడాలి. ఇఫ్ ఐ వాంట్ టు టాక్ టు రంజిత్, దేర్ ఆర్ డిఫరెంట్ వేస్. నేను డైరెక్ట్ గా బస్ వేసుకొని రంజిత్ వాళ్ళ ఇంటికి పోవచ్చు. అండ్ ఇఫ్ ఐ వాంట్ టు కమ్యూనికేట్, అది 1 వే. లేకపోతే ఆయన నా దగ్గర రావచ్చు, 2nd వే. లేకపోతే ఇద్దరం కలిసి నేను ఒక ఫోన్ తీసుకొని ఫోన్ ఎత్తి రంజిత్ తో మాట్లాడచ్చు, 3rd వే ఆఫ్ కమ్యూనికేషన్. లేదు అంటే ఈమెయిల్ రాయొచ్చు, 4th వే ఆఫ్ కమ్యూనికేషన్. ఇట్లా 5th వే ఆఫ్ కమ్యూనికేషన్, రంజిత్ రేడియోలో మాట్లాడితే నేను కూడా రేడియో మాట్లాడితే వాడు మధ్యలో మీడియేట్ చేయొచ్చు. ఇట్లా మనము మల్టిపుల్ వేస్ ఆఫ్ కమ్యూనికేషన్స్ ఉంటాయి అనమాట. ఇట్లా ఏ విధంగా చేసుకోవచ్చు. అట్లనే మనం డేటాబేస్ కి కూడా మనం కమ్యూనికేట్ చేయాలంటే మనకి సేమ్ మన దీంట్లోనే మన ఆపరేటింగ్ సిస్టమే ఏమిస్తుందంటే, ఇట్ విల్ గివ్ ఏ కమాండ్ ప్రాంప్ట్, ఒక సిఎండి ఇస్ నథింగ్ బట్ దిస్ ఇస్ అ కమాండ్ ప్రాంప్ట్ యూటిలిటీ ఫ్రమ్ ద ఆపరేటింగ్ సిస్టమ్. ఆపరేటింగ్ సిస్టమ్ లో నేను SQL+ అని కొట్టినా అనుకోండి. సో SQL+ ఇస్ నథింగ్ బట్, ఇక్కడ చూడండి, SQL+ అని కొట్టగానే గుర్తుపట్టేసింది. అరే నీ దగ్గర ఓకే SQL+ ఇస్ ఇందాక నేను పర్చేజ్ చేసిన కదా నా ఒరాకిల్ డేటాబేస్ ని, నా ఆపరేటింగ్ సిస్టమ్ కి అర్థమైనప్పుడు ఏమర్థమైంది, గోయింగ్ ఫార్వర్డ్ వీడు SQL+ అనే కమాండ్ కొడతాడు. ఇక్కడ నా కమాండ్ ప్రాంప్ట్ లో కొట్టినప్పుడు నేను వీడిని ఈ ఒరాకిల్ కి తీసుకెళ్ళిందా లేదా? SQL+ ఈజ్ వన్ టూల్. ఇక్కడ నేను కావాలంటే సిస్టమ్, నా డేటాబేస్ పేరు సిస్టమ్ లర్న్, పాస్వర్డ్ వచ్చేసి మేబీ ఇదే పెట్టుంటా, ఒక నిమిషం. వెరీ గుడ్, మర్చిపోలేదు. ఎస్, సి నౌ ఇప్పుడు ఏమంటుంది, కనెక్టెడ్ టు ఒరాకిల్. అప్పుడు నేను 2024లో ఇన్స్టాల్ చేసినప్పుడు ఒరాకిల్ డేటాబేస్ 19C ఇన్స్టాల్ చేసిన. ఇందాక మీకు చూపించిన 23C చూపించాను. సో ఇప్పుడు చూడండి, నేను కనెక్ట్ అయినా, డేటాబేస్ కి కనెక్ట్ అయ్యాను. అండ్ ఇక్కడ నేను కావాలంటే ఇప్పుడు నౌ ఐ కెన్ టెల్ షో యూజర్, సి హూ ఈస్ ద యూజర్, సిస్టమ్. అండ్ షో యూజర్ యూజర్ ఐడి ఎంత, ఓకే, షో యూజర్ ఐడి, అదే
సారీ అది వేరేది ఒక కమాండ్ ఉంది. సో ఇక్కడ నేను ఐ కెన్ స్టార్ట్ గివింగ్ ద కమాండ్స్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ద ట్యాబ్. ఇక్కడ కొడితే ఇక్కడ టేబుల్స్ అన్ని వస్తాయి, ఏమేమి టేబుల్స్ ఉన్నాయో 149 రోస్ సెలెక్టెడ్. ఇట్లా ఇది ఒక వే ఆఫ్ కమ్యూనికేటింగ్ ద టూల్. ఏది కమాండ్ ప్రాంప్ట్. కమాండ్ ప్రాంప్ట్ అంటే నాకు ఒరాకిల్ డేటాబేస్ ఇవ్వలేదు. కమాండ్ ప్రాంప్ట్ ఈజ్ ఏ టూల్ ఫ్రమ్ ద ఆపరేటింగ్ సిస్టమ్. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ నుంచి ఇచ్చిన టూల్ పేరే కమాండ్ ప్రాంప్ట్. బట్ ద ప్రాబ్లం ఏంటిదంటే ఈ కమాండ్ ప్రాంప్ట్ తోని కూడా మనం ఎవ్రీడే అన్ని పనులు చేసుకోవచ్చు కదా. క్రియేట్ టేబుల్ ఇట్లా మనం చేసుకోవచ్చు కదా. అంటే ఈ విధంగా చేసుకోవచ్చు కదా అంటే చేసుకోవచ్చు, కానీ మనకు ప్రాబ్లం ఏంటంటే ఈ కమాండ్ ప్రాంప్ట్ అంత యూజర్ ఫ్రెండ్లీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని ఎడిట్ చేయాలనుకో, మళ్ళీ ఇది కాపీ చేసుకొని మళ్ళీ ఇది పేస్ట్ చేసి ఇదంతా కథ ఉంటుంది. నాకు ఎడిటింగ్ ప్రాబ్లము అండ్ నాకు ఈ యూజర్ ఇంటర్ఫేస్ నచ్చలేదు, దీనిలో ఏమి ఫీచర్స్ లేవు. కాబట్టి యూజువల్గా పీపుల్ డోంట్ ప్రిఫర్ దిస్ కమాండ్ ప్రాంప్ట్. దో ఇట్ ఈస్ ఎ యూటిలిటీ, though it is a tool to communicate with the database and we are able to communicate with the database, still it is not used because it is not user friendly. Things that's the reason I will exit. చూడు, డిస్కనెక్టెడ్ ఫ్రమ్ ద ఒరాకిల్ డేటాబేస్. నాకు అసలు వద్దు. మళ్ళీ ఎక్కడికి వచ్చేసినాం, బ్యాక్ వచ్చేసాం, సి యూజర్ దీనిలోకి వచ్చేసినాం. సో మళ్ళీ దీన్ని కూడా ఎగ్జిట్ చేసేస్తాం. మరి అంత ఆ టూల్ బాగాలేదు కాబట్టి లెట్ us take మళ్ళీ విల్ గో బ్యాక్ టు అవర్ ఆరకిల్ ప్రోగ్రామ్స్ లోకి వెళ్దాం. అది ఇన్స్టాల్ అయింది కదా ఆల్రెడీ, ఎక్కడ ఉంటుంది చూద్దాం. ఎక్కడ ఉంటుంది ఆరకిల్ డేటాబేస్. నేను 21 కూడా ఇన్స్టాల్ చేసినట్టున్నా. లెట్స్ సే ఐ విల్ షో యూ 19 చూపిస్తలే. ఒరాకిల్ వాడు కూడా సేమ్ కైండ్ ఆఫ్ టూల్ ఇస్తాడు. వాడు కూడా ఐ విల్ గివ్ సంథింగ్ లైక్ దీంట్లో ఇవ్వలేదా, 19 లో ఇచ్చినట్టు లేడు, 21 లో ఇచ్చాడా, 21 లో ఇచ్చాడు. సో SQL ప్లస్ ఇది కూడా సేమ్ కమాండ్ ప్రాంప్ట్ లాగానే ఉంటుంది. ఓకే, తీసేసినట్టు ఓకే, ఇది తీసేసాను, దట్స్ ఓకే. సో వాట్ ఐ వాంట్ టు టెల్ యూ, నాకు ఈ టూల్ నచ్చలేదు అబ్బాయి, సింపుల్. నేను ఆ టూల్ వాడను. మరి ఏం వాడాలి అంటే ఐ వాంట్ అనదర్ టూల్, వెరీ యూజర్ ఫ్రెండ్లీ టూల్ కావాలి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈరోజు డీబీ ఇన్స్టాల్ చేసిన తర్వాత అగైన్ గో బ్యాక్ టు ద గూగుల్కి వెళ్ళి ఒరాకిల్ సీక్వెల్ డెవలపర్ అని కొట్టండి. చూడండి, ఇందాక ఏమో డీబీ డౌన్లోడ్ చేసినాము, ఇప్పుడేమో టూల్ డౌన్లోడ్ చేస్తున్నాం. సీక్వెల్ డెవలపర్ ఇదే టూల్. ఈ సీక్వెల్ డెవలపర్ని మీరు డౌన్లోడ్ చేయండి. దేని డౌన్లోడ్ చేస్తారు ఇక్కడ చూడండి. దేనికి సీక్వెల్ డెవలపర్ ఎక్స్టెన్షన్ ఫర్ VS కోడ్ వద్దు, విండోస్ 32/64 బిట్ ఐదర్ ఇదన్నా డౌన్లోడ్ చేయండి, లేకపోతే 64 బిట్ విత్ JDK ఇంక్లూడెడ్. మోస్ట్లీ ఇది డౌన్లోడ్ చేసుకోండి బెటర్, JDK ఇంక్లూడెడ్. ఇది డౌన్లోడ్ చేసి సేమ్ ఇందాక చెప్పినట్టు ఇన్స్టాల్ చేయండి. ఓకే, దట్ ఈస్ ఇప్పుడు మనం ఒక టూల్ ఇన్స్టాల్ చేసినాం. టూల్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఏం చేయాలి, అది నీకు డెస్క్టాప్ మీద స్టోర్ అయి ఉంటుంది. ఇప్పుడు లెట్ us say ఐఎమ్ ఓపెనింగ్ ద టూల్ SQL డెవలపర్. చూడండి, అది ఇన్స్టాల్ చేసి నేను చూపెట్టట్లేదు, ఇన్స్టాలేషన్ మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఐఎమ్ నాట్ షోయింగ్ హౌ టు ఇన్స్టాల్ దెమ్. నెక్స్ట్ కొట్టుకుంటూ వెళ్ళండి. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇది ఇన్స్టాల్ అయిపోయింది. నేను దాన్ని ఓపెన్ చేస్తున్నా. ఓపెనింగ్ అంటే ఏంటిది, ఎక్కడనో నా హార్డ్ డిస్క్ లో ఉన్న ఒరాకిల్ SQL డెవలపర్ ఫైల్ ని తీసుకొచ్చి ర్యామ్ లో పెట్టడమే కదా. దట్ ఈస్ కాల్డ్ దిస్ థింగ్. ఓపెన్ చేశాను. ఇప్పుడు ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ గో టు ద పైన కనెక్షన్స్. ఇక్కడ నేను కనెక్షన్స్ ఓపెన్ చేస్తా. కనెక్షన్స్ లో నేమ్ ఏదో ఒక నేమ్ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 16th నెక్స్ట్ నేను నవ్య మీట్ చేస్తున్నాను అనుకో. నవ్య ఇస్ ద నేమ్. నవ్య @ నవ్య అనే ఒక నేమ్, జస్ట్ కనెక్షన్ నేమ్ ఏదైనా రాసుకోవచ్చు. లర్న్ డేటాబేస్ అనుకో. నేను యూజర్ నేమ్. కానీ ఇప్పుడు నవ్య నీకు దీంట్లో ఈ డేటాబేస్ ఉందని తెలుసు, కానీ యూజర్ ఉందా? యూ డోంట్ హ్యావ్ ఎనీ యూజర్ కాల్డ్ నవ్య హియర్. ఇప్పుడు నేను లెట్ us say ఇక్కడ కొట్టి నాకు యూజరే లేడు, పాస్వర్డే లేదు, సో ఐ కెనాట్ కనెక్ట్ హియర్. సో అప్పుడు ఏం చేయాలి, ఎప్పుడైనా కానీ ఒక ప్రాజెక్ట్ లో ఒక డేటాబేస్ ని క్రియేట్ చేస్తే ఏం చేయాలంటే ఆ ప్రాజెక్ట్ DBA ఉంటాడు చూసారా, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ అంటాం మనం.
It is his duty. It is his duty to create ద నెంబర్ ఆఫ్ యూజర్స్ అకౌంట్స్ అంటాం. అకౌంట్స్ అన్నా యూజర్స్ అన్నా వాడు క్రియేట్ చేయాలి, వాడు క్రియేట్ చేసి ఇవ్వాలి. లేటెస్ట్ టేక్ ఇప్పుడు దీంట్లోనే నేను ఏం చేస్తున్నా అంటే ఆల్రెడీ క్రియేట్ చేసిన కదా చూడండి, సిస్టమ్లో ఆల్రెడీ సిస్టమ్ ఉంది. సిస్టమ్ ఈజ్ ద మెయిన్ యూజర్, వాడికైతే టెన్షన్ లేదు కాబట్టి సిస్టమ్ ఎట్ ద డేటాబేస్ లర్న్ సిస్టమ్ పాస్వర్డ్ ఆల్రెడీ ఇచ్చినాం. వాట్ ఈస్ ద హోస్ట్ నేమ్? డేటాబేస్ ఎక్కడుంది? ఎక్కడనో ఉరోతలో లేదు, నా సిస్టంలోనే ఉంది, అందుకోసమే లోకల్ హోస్ట్. ఓకే, నా సిస్టంలోనే ఉంది, అందుకోసం లోకల్ హోస్ట్. ఏ పోర్టుతో మాట్లాడుతున్నాము? 1521. ఇక్కడ మీరు అడగొచ్చు, సార్ పోర్ట్ అంటే ఏంటిది అని అంటే, పోర్ట్ ఇస్ నథింగ్ బట్ ఒక గేట్ అనుకోవచ్చు, ఒక గేట్. అవునా? ఇప్పుడు సిస్టంలో మనం చాలా రకాల కమ్యూనికేషన్స్ చేస్తూ ఉంటాం, కానీ ఆ కమ్యూనికేషన్స్ అన్నీ కూడా ఒకటే పోర్ట్ నుండి జరగవు. మీకు ఎట్లా చెప్పాలంటే, పోర్ట్ అంటే ఎట్లా చెప్పాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మీరు ఇప్పుడు క్రికెట్ స్టేడియం ఉంది, ఉప్పల్ క్రికెట్ స్టేడియం ఉంది. ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో అందరినీ, విఐపీస్ ని, కామన్ మ్యాన్ ని, అందరినీ ఒకటే గేట్ నుంచి పంపిస్తారా? పంపించరు. విఐపి గేట్ కి సెపరేట్ వెనక నుంచి ఎక్కడో ఉంటుంది సెపరేట్ గేట్. అవునా? లేకపోతే ఒక పెద్ద గేటెడ్ కమ్యూనిటీ ఉంది, ఆ గేటెడ్ కమ్యూనిటీలో ఎవ్రీడే చాలా రకాల పని వాళ్ళు వీళ్ళు వస్తారు, లేకపోతే ఏదో సామాన్ తేవాల, వాళ్ళకి సెపరేట్ లిఫ్ట్ ఉంటుంది. ఆ సామాన్ ప్యాసింజర్ లిఫ్ట్ తో సంబంధం ఉండదు. సో దాన్ని ఏమంటారు అంటే పోర్ట్ అంటారు అనమాట, గేట్. ఇట్స్ లైక్ సో ఒరాకిల్ ఆల్వేస్ విల్ టాక్ ఆన్ దిస్ పోర్ట్ ఓన్లీ. ఈ పోర్ట్ నుంచే కమ్యూనికేషన్ మొత్తం, ఆల్ ద కమ్యూనికేషన్స్ హ్యాపెన్ త్రూ దిస్ 1521 పోర్ట్. యూనివర్సల్ గా ఒరాకిల్ ఎప్పుడైనా కానీ 1521 పోర్ట్ నుంచే మాట్లాడుతుంది. మీరు ఇంకో క్వశ్చన్ అడగవచ్చు, సార్ ఎప్పుడు 51లోనేనా, 1521 అయినా 1522తో మాట్లాడుతుందా అంటే మాట్లాడవచ్చు. అది డిబిఏ గాడు సెటప్ చేసేటప్పుడే నా ఒరాకిల్ డేటాబేస్ 1521 కాదు 1523తో మాట్లాడాలని ఆల్రెడీ ఇందాక ఇనిషియలైజేషన్ చేసినాం చూసినావా, అక్కడే సెట్ చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే 1523తో మాట్లాడుతుంది అనమాట. బట్ యూజువల్ గా అవన్నీ మనం చేయం కాబట్టి డిఫాల్ట్ గా 1521. కానీ బట్ దిస్ క్యాన్ బి చేంజ్డ్. మరి వాట్ ఈస్ దిస్ ఎస్ఐడి? ఎస్ఐడి అంటే ఏంటిదంటే, ఇది ఈ ఐడి ఉంది కదా, ఈ సర్వీస్ ఐడి ఉంది కదా, దీన్ని మనం పేరు అనమాట. ఇప్పుడు ఇదే డేటాబేస్ లో, ఇదే సిస్టమ్ లో ఐ కెన్ పుట్, నేను ఎన్ నెంబర్ ఆఫ్ డేటాబేసెస్ పెట్టిన. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు కంపెనీ ఉంది, నా కంపెనీలో నేను అడ్మినిస్ట్రేషన్ వాళ్ళందరికీ ఒక డేటాబేస్ పెట్టిన, అడ్మిన్ డేటాబేస్. హెచ్ఆర్ డిపార్ట్మెంట్స్ అందరికీ ఇంకో డేటాబేస్ పెట్టిన, పేరోల్ డిపార్ట్మెంట్స్ కి ఇంకోటి పెట్టిన. ఇట్లా మనము ఒక 10 రకాల డేటాబేసెస్ పెట్టినప్పుడు ఆ డేటాబేసెస్ కి నేమ్ ఇవ్వాలి కదా, అదే ఎస్ఐడి అనమాట. లేకపోతే ఏ డేటాబేస్ ఏందో ఎట్లా తెలుస్తుంది? అది జస్ట్ నేమింగ్ అనమాట. సో ఇక్కడ మనకి డిఫాల్ట్ గా మనము ఇక్కడ ఏమి ఇష్టం, లర్న్ అని ఇచ్చినాం, లర్న్. బట్ మనం ఇట్లా దిస్ ఇస్ జస్ట్ నేమ్ అనమాట. నీకు ఒక సిస్టమ్ లో యూ క్యాన్ పుట్ 10 డిఫరెంట్ డేటాబేసెస్ అండ్ ఈచ్ డేటాబేస్ షుడ్ హ్యావ్ ఇట్స్ ఓన్ థింగ్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, జస్ట్ ఐ వుడ్ లైక్ టు టెస్ట్ కొట్టగానే ఇక చూడండి, ఇక్కడ సక్సెస్, స్టేటస్ సక్సెస్, దెన్ కనెక్ట్. ఇప్పుడు నువ్వు ఏమడిగినావు అంటే, ఆదిత్య గారు నాకు అది ఇదేమైంది, ఓకే ద పాస్వర్డ్ విల్ ఎక్స్పైర్ ఇన్ 7 days. దట్స్ ఫైన్. ఇప్పుడు నేను సిస్టమ్ డేటాబేస్ లో ఉన్నా. ఇప్పుడు నా దగ్గరికి నవ్య వచ్చి నన్ను అడిగింది, సార్ మీ సిస్టమ్ డేటాబేస్ ఉంది కానీ నాకు అకౌంటే లేదు, మరి ఎట్లా కనెక్ట్ కావాలంటే నేను ఏం చేశాను, ఒక నిమిషం ఆగమ్మాయి, క్రియేట్ యూజర్ నవ్య అండ్ ఐడెంటిఫైడ్ బై నవ్య పాస్వర్డ్. ఇట్లా నేను ఒక యూజర్ ని క్రియేట్ చేసి ఆ యూజర్ కి పాస్వర్డ్ కూడా క్రియేట్ చేసిన. పాస్వర్డ్ ఎట్లా క్రియేట్ చేస్తానంటే ఐడెంటిఫైడ్ అంటాం. సో ఐ హ్యావ్ క్రియేటెడ్ ఏ ప్రాబ్లం ఉంది కదా, ఓకే, దీనికి ఒక కమాండ్ ఉంటుంది. ఒకటే సెకండ్. సెకండ్ కమాండ్ కొడితే ఈ ప్రాబ్లం రాదు.
సో ఈ సెషన్ని just మీకు ఇప్పుడు అక్కర్లేదు, జస్ట్ మీకు చూపడానికి చూపిస్తున్నా. ఇంతకుముందు ఇట్లా డైరెక్ట్ గా నేమ్స్ క్రియేట్ చేసేవాళ్ళము, కానీ 19C నుంచి ఏమైందంటే ఇలాంటి నేమ్స్ కి ప్రిఫిక్స్లు పెట్టమంటుంది. బట్ దట్స్ ఓకే, మీకు ఇప్పుడు చెప్పాను. సెక్షన్ ఆల్టర్ చేసేసాం కదా. సో నౌ ఐఎమ్ క్రియేటింగ్ ఏ యూజర్ కాల్డ్ నవ్య. చూడండి, నవ్య యూజర్ క్రియేటెడ్. మరి ఇప్పుడు నవ్య యూజర్ క్రియేట్ అయింది. సరే ఇప్పుడు నేను పోయి కనెక్ట్ కావచ్చా అంటే కనెక్ట్ కావచ్చు ఆబ్వియస్లీ. సో గో హియర్, నేను చెప్పాను నేమ్ ఏదో పెట్టుకో, నవ్య కనెక్షన్ అనుకో. యూజర్ ఆల్రెడీ IHSR క్రియేట్ చేసింది కాబట్టి నవ్య ఈజ్ ద యూజర్ నేమ్. పాస్వర్డ్ NABYA నవ్య క్రియేట్ చేసినాము. ఈ సిస్టమ్ దీంట్లోనే ఇదే సిస్టమ్ కాబట్టి హోస్ట్ నేమ్ ఇదే ఉంటుంది. Oracle 1521 కాబట్టి ఇదే. XE అని పెట్టినాం. XE తప్పు కదా, మనం ఏ డేటాబేస్ లో కనెక్ట్ చేసినాము, లెర్న్ లో చేసినాం. LEARN లెర్న్ లో చేసినాం కాబట్టి నవ్వు ఓకే, అంత కరెక్ట్ గానే ఉంది. యూజర్ నేమ్, పాస్వర్డ్, నేమ్ ఇది ఏదైనా పెట్టుకోవచ్చు, దట్స్ ఓకే. ఇది నాట్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇక్కడ కనబడడానికి ఇట్లా నేమ్ పెట్టినాం. నవ్య కరెక్ట్ గా అంతదా. ఇప్పుడు నేను లెట్స్ సే హోస్ట్ నేమ్ ఇదే, హోస్ట్ పోర్ట్ ఇదే, డేటాబేస్ ఇదే. లెట్ us see if I want to test. చూడండి ఏమంటుంది, ఒరా టెస్ట్ ఫెయిల్డ్, ఒరా 01045 యూజర్ నవ్య లాక్స్ క్రియేట్ సెషన్ ప్రివిలేజ్, లాగిన్ డినైడ్. అంటే యూజర్ అకౌంట్ ఉన్నంత మాత్రాన నువ్వు నా డేటాబేస్ లోకి ఎంటర్ కాలేవు, కానీ నీకు స్పెషల్ ప్రివిలేజెస్ కూడా కావాలంట. ఆ స్పెషల్ ప్రివిలేజెస్ ఏంటిది అని అంటే, నీకు నువ్వు యూజర్ ఒప్పుకుంటా, కానీ నీకు నా డేటాబేస్ కనెక్షన్ కి కావాల్సిన ప్రివిలేజ్ నీకు లేదు. కాబట్టి మళ్ళీ నువ్వు నా దగ్గరకు వచ్చినావు, సార్ ఇది ఏదో వస్తుంది సార్ అంటే, ఓకే నాకు అర్థమైంది. అప్పుడు నేనేం చేస్తా అంటే అగైన్ ఐ విల్ గో హియర్. ఇప్పుడు నేనేం చేస్తా అంటే ఓకే ఐఎమ్ గ్రాంట్. ఇప్పుడు ఏమంటారు అంటే ఓకే నవ్య, నువ్వు మా దాంట్లో యూజర్ గానే ఉన్నావు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు కొత్త కంపెనీ జాయిన్ అయ్యారు. కొత్త కంపెనీ నీకు ఆఫర్ లెటర్ ఇచ్చింది అండ్ నీకు అన్ని ఇచ్చేసింది, కానీ నువ్వు కంపెనీకి వెళ్ళి యాక్సెస్, నీకు ఎంప్లాయీ ఐడి ఇచ్చింది, ఎంప్లాయీ ఐడి ఇచ్చి నువ్వు బయట యాక్సెస్ చేస్తుంటే ఫెయిల్ అవుతుంది, డోర్ ఓపెన్ అవ్వట్లేదు. నువ్వేమంటావు, అరే సార్ నేను మీ కంపెనీ ఎంప్లాయీని, నాకు నిన్ననే ఆఫర్ లెటర్ ఇచ్చారు, నేను జాయిన్ అయినా, నాకు ఐడి కార్డ్ ఇచ్చారు, కానీ మీకు నేను వచ్చి లాగిన్ చేస్తుంటే యాక్సెస్ అవ్వట్లేదు, డోర్ ఓపెన్ అవ్వట్లేదు అని అంటే, ఓకే కింద మా అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి వాళ్ళు మీకు యాక్సెస్ ఇస్తారు అంటారు. నీ ఐడి కార్డ్ తీసుకొని పోతాం. అట్లనే ఇది కూడా అట్లాంటిది అనమాట, గ్రాంట్. ఇప్పుడు నేను ఏమంటా అంటే గ్రాంట్ కనెక్ట్ అనేది ఒక ప్రివిలేజ్. కనెక్ట్ రిసోర్స్ అంటే నా సిస్టమ్, నా డేటాబేస్ లో ఉన్న రిసోర్సెస్ ని నువ్వు వాడుకోవచ్చు, నువ్వు కనెక్ట్ అవ్వచ్చు, ఇదొక ప్రివిలేజ్. అండ్ కనెక్ట్ టు నవ్య. ఇప్పుడు నేను నీకు 2 ప్రివిలేజెస్ ఇచ్చిన, గ్రాంట్. మళ్ళీ అగైన్ గో బ్యాక్, సారీ ఇచ్చాను కాబట్టి నవ్య కనెక్షన్ ఇది ఏదో పెట్టుకోవచ్చు, నవ్య డేటాబేస్ నేమ్ వచ్చేసి లర్న్. నౌ టెస్ట్, చూడండి సక్సెస్. దెన్ కనెక్ట్. ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ లో చూడండి వచ్చిందా, నవ్య కనెక్షన్ వచ్చిందా. ఇప్పుడు చూడండి పైన. ఇప్పుడు నేను కొత్త యూజర్ ని క్రియేట్ చేసిన, లెటర్స్ దీన్ని ఎక్స్పాండ్ చేస్తా, ప్లస్ కొడతా. ఇప్పుడే క్రియేట్ అయింది యూజర్, కానీ యూజర్ కింద ఏమి టేబుల్స్ ఉండవు, 0, ఏమి వ్యూస్ ఉండవు, ఇండెక్సెస్ ఏమి ఉండవు, ఎందుకంటే కొత్తది కదా, అంత ఖాళీ ఉంటది అనమాట, నథింగ్. సో ఇప్పుడు మనం దీన్ని ఏమనాలంటే, ఇప్పుడు మనం చేసిన ప్రక్రియను ఏమనాలంటే, ఇప్పుడు ఈ నవ్య అని ఉంది కదా, ఐదర్ వీ కెన్ కాల్ దిస్ నవ్య యాజ్ ఏ యూజర్ అని అనొచ్చు, లేకపోతే ఐదర్ యూ కెన్ కాల్ నవ్య ఆర్ యూజర్ ఆర్ స్కీమా, రెండిట్లలో ఏదన్నా అనొచ్చు, యూజర్ అన్నా అనొచ్చు, స్కీమా అన్నా అనొచ్చు. మరి యూజర్ అన్నా అనొచ్చు, స్కీమా అన్నా అనొచ్చు అంటే ఇది ఇంకొక క్వశ్చన్, హోంవర్క్ రాసుకోండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యూజర్ అండ్ స్కీమా ఇన్ ఒరాకిల్? ఇది ఎంత ఇంపార్టెంట్ క్వశ్చన్ అంటే అంత ఇంపార్టెంట్ క్వశ్చన్. రేపు మీరు నాకు చెప్పండి ఇది. ఓకే, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యూజర్ అంటే ఏంటి, స్కీమా అంటే ఏంటి ఒరాకిల్లో? డిఫరెంట్ డేటాబేసెస్ లో డిఫరెంట్ గా వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ పోస్ట్ గ్రేస్కి వెళ్ళాం అనుకో, లెట్స్ సే యూ వెంట్ టు పోస్ట్ గ్రేస్ లో యూజర్ వేరు, స్కీమా వేరు.
ఒరాకిల్ లో కూడా యూజర్ వేరు స్కీమా వేరు, కానీ వాట్ ఈస్ ద డిఫరెన్స్? బట్ ఇన్ ఒరాకిల్ యూజర్ వేరు స్కీమా వేరు అని తెలిసినప్పటికీ మనం చాలా సందర్భాలలో 99.9% మనము యూజర్ ని స్కీమాని ఒకటే విధంగా ట్రీట్ చేస్తాం. నాకు రేపు మీకు ఆన్సర్ కావాలి. ఐ షుడ్ నో ద ఆన్సర్. సో రేపు మీరు హోంవర్క్ ఏం చేస్తారంటే డీబీ ఇన్స్టాల్ చేసుకోండి ఒరాకిల్ నుంచి, అండ్ టూల్ ఇన్స్టాల్ చేసుకోండి. మీరే ఒక యూజర్ ని క్రియేట్ చేయండి. ఆ యూజర్ కి సంబంధించిన గ్రాంట్స్ క్రియేట్ చేయండి. మీరు డేటాబేస్ కి కనెక్ట్ కండి. కనెక్ట్ అయిన తర్వాత నాకు ఐ వాంట్ టు నో బిట్వీన్ ద యూజర్ అండ్ స్కీమా, సో దట్ నాకు రేపు మార్నింగ్ వరకు మీ సిస్టమ్స్ అందట్లో ఐ వాంట్ ఒరాకిల్ డేటాబేస్ టు బి ఇన్స్టాల్డ్ ఆన్ యువర్ సిస్టమ్. సార్ కరెంట్ లేదు, సిస్టమ్ పని చేస్తలేదు అని చెప్పకండి దయచేసి. ఓకే, ఎట్లా ఒకట్లా ఫినిష్ చేయండి. రేపటి నుంచి నేను అసైన్మెంట్స్ ఇస్తాను. ఓకేనా? అమ్మా అలసిపోయినబ్బా. ఇంకా ఎనీ డౌట్స్ సోఫర్? ఇక్కడికి ఆపేస్తా ఈ రోజుకి. హలో, లాస్ట్ కొంచెం కాన్సన్ట్రేషన్ డ్రాప్ అయింది 10 మినిట్స్ అట్లా. ఏమైంది? కాన్సన్ట్రేట్ చేయలేకపోయినా లాస్ట్ 10 మినిట్స్. ఓకే ఓకే, సరే నేను ఇది రికార్డింగ్ పెడతలే కానీ దట్స్ ఓకే. ఓకేనా? ఎనీ అదర్ డౌట్స్ ఇంకేమైనా ఉన్నాయా? అంటే ఇప్పుడు నెక్స్ట్ కమాండ్స్ అన్ని చెప్తారా అన్న? ఏంటిది? అంటే రీసోర్స్ అని ఉంది, కనెక్ట్ అని ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా. అవును, అంటే వాటి మీద కూడా అంటే రాండమ్ సెషన్స్ లో అవన్నీ వస్తాయి. చెప్తారా? అవన్నీ ఉంటాయి. నేను మీకు జస్ట్ ఇంట్రొడక్షన్ ఇచ్చిన. వాటి మీద ఉంటాయి. వాటి అన్నింటినీ కూడా డిడిఎల్ కమాండ్స్, డిఎంఎల్ కమాండ్స్, టీసీఎల్ కమాండ్స్, డిసిఎల్ కమాండ్స్ అట్లా ఉంటాయి. అందులో ఇది ఒక గ్రాంట్ అనేది ఒక కమాండ్. గ్రాంట్ అనేది నీకు ఒక డేటా కంట్రోల్ కమాండ్ అన్నమాట. సో అది అది అప్పుడు చెప్తాను నేను. ఇప్పుడు నీకు జస్ట్ ఇంట్రడ్యూస్ చేసిన వర్డ్ని గ్రాంట్ అనేది ఒక ఇంట్రడ్యూస్ చేసిన. ఓకే, నెక్స్ట్ కమాండ్స్ తర్వాత. ఓకేనా? మరి ఐఎమ్ స్టాపింగ్. ఏం డౌట్స్ లేకపోతే నేను స్టాప్ చేస్తున్నా. రేపు 3 క్వశ్చన్స్ ఇచ్చా కదా ఆ హోంవర్క్. ఐ వాంట్ దోస్ హోంవర్క్స్ మీరు పేపర్ మీద రాయాలండి. నేను సడన్ గా ఒక రోజు ఐ వాంట్ టు టెస్ట్ యువర్ నోట్బుక్స్. నేను చూస్తా మీ నోట్బుక్స్ ఒక రోజు. ఓకే, లేకపోతే నేను చాలా హార్ష్గా మాట్లాడతా, తర్వాత మీరే బాధపడతారు. చలో మరి, రైట్, విల్ టాక్ టుమారో.